వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది, యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకము చేసుకొనుడి అని పలుకుడనెను. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా, వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి. అప్పుడు వారు బయలుదేరి గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, వాటిలో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశమున నుండి. తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన ఆ 70 మంది మనుషులను ఒక రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. తరువాత షెకెము యజమానులందరూ మీలో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షము క్రింద దండుపాళ్యం వద్ద అబీమెలెకును రాజుగా నియమించింది. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకని అభిషేకించుకొనవలెనని మనసు కలిగి బయలుదేరి మిమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వల్ల నరుల సన్మానించుదురో ఆ నా తైలము నీ ఇయ్యమని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా, ద్రాక్షావల్లి, దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీ, నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని ఒకసారి ప్రభు పేరట మీ అందరికీ నా శుభవందనాలు తెలియచేస్తున్నాం. మీ ఫోన్లు ఉంటే కనుక దయచేసి మరి కొద్ది సమయము ఒకళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, స్విచ్లు ఆపుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు వాక్యము మన మధ్యకు వచ్చినప్పుడు, ఆయన ఆరాధించడానికి మనం వచ్చినప్పుడు దేవుని మహిమ మన మధ్యకు దిగి వస్తుంది. ఆమెన్. అన్యాయం ఉన్న చోటకి దేవుడు రాడు, కానీ అక్రమము ఉన్న స్థలములోకి దేవుడు రాడు. కానీ దేవుని పరిశుద్ధాత్మ శక్తి, దేవుని పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు తన సన్నిధిని ఆయన తీసుకొని వస్తాడు. రెండవదిగా ఆ స్థలములో, దేవునికి ఆరాధనకు యోగ్యమైన స్థలములో ఎప్పుడైతే దేవునికి నచ్చనిది ఒక్కటి ఉన్నా అక్కడికి దేవుడు రావటానికి ఇష్టపడడు. అంటే ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి? దేవునికి ఇష్టలుగా రావాలి. ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టలుగా రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన మహిమను తన మందిర ఆవరణంలోకి తీసుకొచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని సరిచేస్తాడు. ఆమేన్. మరి దేవుడు ఈ యొక్క ఆదివారము, ఇవాళ తారీఖు ఎంత అండి? 15వ తారీఖు. మరి మార్చి నెల 15వ తారీఖు, ఇంకా 4 రోజులు పోతే 19వ తారీఖు నాకు స్టంట్ వేసిన రోజు. ఇంకా 4 రోజులకి నెల అవుతుంది. అయినా ఇది
స్టంట్ వేసిన తర్వాత ఇది నా 4వ ప్రసంగం. ప్రైజ్ ద లార్డ్. తెలంగాణలో 3 ప్రసంగాలు అయిపోయినాయి. ఇది నాది 4వ ప్రసంగము. దేవుని కృప, మరలా కృపా గుడారంలో ఈ రీతిగా దేవుడు తీసుకొచ్చి ప్రజలకు, సంఘానికి కావలసినటువంటి వర్తమానాన్ని దేవుడు మోసుకొచ్చాడని నేను అనుకుంటున్నాను. మనం చాలా ప్రశస్తమైన సమయంలో ఉన్నాం. చక్కటి వాతావరణం. ఉదయం 8 గంటలకి మీరు సిద్ధపడి వచ్చినందుకు మీ అందరికి కూడా నేను ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాను. బుజ్జమ్మ, దేవుడు నీకు మంచి ఆరోగ్యము దేవుడిచ్చాడు. నేను మరణ పడకలో ఉండి కూడా నీ కొరకు నేను ప్రార్థన చేశాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏది కోరుకుంటున్నాడో మనం అదే కోరుకోవాలి. ఆయన కలవరి శిలువలో మరణిస్తా కూడా, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని ఆ మనసే మనం కలిగి ఉన్నాం. ఒకవేళ మనం గోతులోకి వెళ్ళిపోతే సమయం వచ్చినా సరే ఇతరుల కొరకే మనం ప్రార్థన చేయాలి. అది యేసుక్రీస్తు కలిగిన మనసు. అది మనందరం ఒకవేళ మన సమయం అయిపోయిందనుకోండి, దేవుడు ఉంచడు, తీసుకెళ్ళిపోతాడు. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? ఒక వర్తమానం తేలేదు, రాత్రి చదివాను. దేవుడు నాకు మరణానికి మధ్యలో ఆయన నిలబడకపోతే ఈరోజు నేను ఉండేవాడిని కాదు, నేను ఎప్పుడో చనిపోయేవాడిని అన్నాడు ఆయన. ఆమేన్. ప్రవక్త చెప్పాడు, తన ప్రసంగంలో చెప్పాడు, నాకు వచ్చిన మరణానికి దేవుడు మధ్యలో నిలబడకపోతే నేను ఎప్పుడో చనిపోవలసిన వాడిని. ఆమేన్. కానీ దేవుని యొక్క కృప ఇంకా ప్రవక్త ఎడల ఉంది కనుక ఇంకా అక్కడి నుంచి పరిచర్య అది ఎలాంటి అద్భుతం అంటే, దేవుడు ప్రవక్తకిచ్చిన వరము ఏదైతే ఉన్నదో దానిని ఫుల్ఫిల్ చేయటానికి దేవుడు సహాయం చేశాడు ప్రవక్తకి. ఆమేన్, హల్లెలూయా. ఫుల్ఫిల్ అంటే పరిపూర్ణం చేయటం. అర్థమైందండి? మరి ఈరోజు నా అంశము కొద్దిగా అంటే ఈరోజు అంశం ఎలాంటిదంటే, ఒక చిన్నపిల్ల మొదలుకొని సేవకుడు వరకు, ప్రవక్త వరకు, దేవుని దూత వరకు ఈరోజు వర్తమానం. సంఘములో ఉన్న చంటి పిల్ల మొదలుకొని దేవుని దూత వరకు వర్తమానం వెళ్తుంది ఈరోజు. కనుక అలాంటి వర్తమానాన్ని దేవుడు మన మధ్యకి తీసుకొచ్చాడు. నేను మొన్న హాస్పిటల్ నుంచి వెళ్ళిన తర్వాత, సికింద్రాబాద్లో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను బైబిల్ చదవటం ప్రారంభిస్తే ఈ అధ్యాయాన్ని దేవుడు నా ఎదుట పెట్టాడు. ఎదుట పెట్టినప్పుడు అది మైండ్లో అది అలా ఉండిపోయింది. అక్కడ ప్రకటించడానికి నాకు అవకాశం దొరకలేదు. దీని గురించి నేను సిద్ధపాటు చేసుకోలేదు. కందులపాడు వచ్చిన తర్వాత పదే ఈ మాటలు, ఈ అధ్యాయం అంతా నా హృదయాన్ని పిండుతుంది. ఇక్కడ ఏముందో నాకు తెలియదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన నన్ను ఈ అధ్యాయం నుంచి దాటిపోనేవట్లా. ఇంకప్పుడు నేను కూర్చున్నాను, ప్రభు దగ్గర కూర్చున్నాను. ప్రభా, రేపు ఆదివారం ఒకవేళ నేను వాక్యం చెప్పవలసి వస్తే దీని నుంచి మీరు మాట్లాడినని ప్రభువుని అడిగాను. ఆ మాట అడిగానో లేదో వెంటనే నాకు ఫ్లోటింగ్ స్టార్ట్ అయింది. ఆలోచనలు, వాక్యం యొక్క ఆలోచనలు నాకు స్టార్ట్ అయ్యాయి. వాక్యం యొక్క ఆలోచనలతో వర్తమానము సిద్ధపరచబడతా ఉంది. కనుక ఈ రోజున నా అంశం ఏమిటంటే, నీకు ఇవ్వబడిన వరమును లేదా నీకు ఇవ్వబడిన ధన్యతను నువ్వు ఎలాగ ఉపయోగిస్తున్నావు? ఇది అంశం. నీకు ఇవ్వబడిన వరమును నీవు ఎలాగ ఉపయోగిస్తున్నావు లేదా ధన్యతను ఎలాగ ఉపయోగిస్తున్నావు? ఈ అంశము చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు ఒకవేళ మనము నాకు వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూసి మనము బుద్ధి తెచ్చుకోలేకపోవచ్చు. అవునా? అంటే ఒక వ్యక్తి పూర్తిగా మారాడు, అతనిలో పాపం కనపట్టలేదు, అతనిలో ఎక్కడ దేవునికి కానీ మనుషులకి కానీ ఒక తప్పు అనేది కనపడకుండా ఒక వ్యక్తి జీవిస్తుంటే ఆ వ్యక్తి యొక్క జీవితము ఒకవేళ దాన్ని నువ్వు మాదిరిగా తీసుకోకపోవచ్చు. లేదా ఎందుకు ఉండాలి, అంత యథార్థంగా ఎందుకు ఉండాలి నేను అని అనుకోవచ్చు. దేవుడు నీకు ఒక వరమునిచ్చినప్పుడు, ఇది గుర్తుపెట్టు, కొంతమందికి పరిచర్య చేసే వరం ఇస్తాడు. నువ్వు అందులో పరిపూర్ణం అవ్వాలి. పట్టుకోండి ప్రతి మాట ఇంపార్టెంట్. నీకు ఒక వరం ఇవ్వబడింది, లేదంటే టాలెంటు, యోగ్యత, ప్రతిభ నీకు ఇవ్వబడింది. ఆ ప్రతిభను
దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్నే వాడు. ఇంకొక వరాన్ని వాడటానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. జాగ్రత్తగా వినండి. లేదా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఆ వరమును పూర్తిగా వాడండి. మరొక ధన్యత కొరకు, మరొక వరము కొరకు కోరుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే దాని ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. నీకివ్వబడిన వరము ద్వారా, నీకివ్వబడిన యోగ్యత ద్వారా, నీకివ్వబడిన ధన్యత ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, ప్రజలకు, సంఘానికి కూడా మహిమ కలుగుతుంది. ఇప్పుడు పిల్లలు ఆరాధన చేస్తున్నారు. చాలామంది ఆరాధనలో వారి ఆత్మలను దేవునికి అప్పగించుకుంటూ ఉంటారు. వారు తన్మయత్వం అవుతారు, ఆత్మలో ఏకమవుతారు, లీనమవుతారు. కొంతమంది పాటలు పాడుతూ రాకపోయినా ఆ మాటలు వాళ్ళ హృదయాన్ని కరిగించి కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే అది మీకు ఇవ్వబడిన వరము. దాని ద్వారా ప్రజల హృదయాల్లో దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆ ఆరాధన ద్వారా దేవుడు కూడా మహిమ పొందుకుంటున్నాడు. నువ్వు ఆ వరాన్ని దాటి, లేదు నాకు సంఘంలో మరొకటి కావాలని కోరుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా తూచా పాటించాలండి. రేపు శనివారం 21. రేపు శనివారం తారీఖు ఎంత? ప్రతి శనివారము ఈ మాట వినండి. పురుషులు స్త్రీలు ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇళ్ళ దగ్గర ఉండే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇళ్ళ దగ్గరే ఉంటున్నాము. పురుషులు ఇంటి దగ్గరే ఉంటున్నా రైట్. ప్రతి శనివారం మీకు ఒక సీక్రెట్ చెప్తా. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 11 గంటల లోపు మీ పనులన్నీ ముగించుకొని మీ ఇంటిలో 11 గంటల నుంచి 2 గంటల వరకు లెగకుండా ప్రార్థన చేయండి. మీ ఇల్లు పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇది సీక్రెట్, ఇది రహస్యం. ఒకవేళ శనివారం మీకు ఏమైనా పనులు ఉన్నా అది అంత ఇంపార్టెంట్ కాదు, దేవుని కంటే ఎక్కువ అనుకున్న వాళ్ళు కూడా, ఈరోజు శనివారం నేను పనికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఈరోజు నేను బయటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా నేను ప్రతి వాళ్ళకి చెప్తున్నాను, శనివారము ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నము 2 గంటల వరకు మీ గదిలో నుంచి లెగకుండా మీరు తలుపు వేసుకొని ప్రార్థన చేయండి. మరలా ఆదివారం నేను అడుగుతాను, ఎంతమంది ప్రార్థన చేశారు అని అడుగుతాను. సంఘానికి దేవుడు ఆ కుటుంబాలని పునాదులుగా లేవనెత్తబోతున్నాడు. పరిచర్యకు వారిని స్తంభాలుగా ఆ కుటుంబాలని దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. హల్లెలూయా. ఇది ఖచ్చితంగా మీరు పాటించి తీరండి. ఈ ఒక్క శనివారం కాదు, మీరు బ్రతికున్నంత కాలం, మీరు బ్రతికి ఉన్నంత కాలము ఉదయం 11 గంటల లోపు నీకు పొద్దున్నుంచి అలారం కొడతా ఉండాలి. 10:30 కల్లా నేను పనులన్నీ చేసుకోవాలి, సిద్ధపడాలి, స్నానం చేయాలి, 11 గంటలకు నేను వెళ్ళాలి, నా గదిలో మోకరించాలి. ఇంకా ఆ రోజు నీకు ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే, ఫంక్షన్ ఉన్నా సరే ఆ రోజున నీ ఇంట్లో వాళ్ళని పంపించు, నీ భర్తను పంపించు, కానీ నువ్వు వెళ్ళొద్దు. స్త్రీలారా మీకే ప్రాముఖ్యంగా నేను చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా ఫంక్షన్ ఉంటే నీ భర్తను పంపించు, కానీ నీవు మాత్రం ఆ ఫంక్షన్కి వెళ్ళటానికి ఇష్టపడద్దు. 11 గంటలు ఏమో ఆ రోజే నీకు నీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి దూతలను పంపే రోజు కావచ్చు. హల్లెలూయా. కనుక ఇది ఖచ్చితంగా తూచా మీరు పాటించండి. 11 గంటల నుంచి 2 గంటల వరకు ఇది ప్రార్థనా సమయం. పరిచర్య కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ దరిద్రం అంతా తొలగిపోద్దండి. అసలు మీరు ఏది కోరుకుంటున్నారో నేను ఒకటే చెప్తా, కొరినేలు ఇంటిలోకి దూత వచ్చినట్లుగా మీ ఇంట్లోకి దూత దిగి వస్తారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరిద్ది. దేవుడు నాకు 3 వారాల క్రితం నాతో చెప్తున్నాడు ఈ మాట సంఘంలో చెప్పమని. సడన్గా దేవుడే నాకు గుర్తు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. రైట్, మంచిది. ఈ విషయాన్ని మీరు తూచ తప్పకుండా పాటించాల్సిందిగా ప్రభు పెట్టనే మనవి చేస్తూ మరలా నేను వరం దగ్గరికి వెళ్తున్నాను. ఆమేన్. నీ వరమును నువ్వు ఉపయోగించు. ఒక వ్యక్తి జీవితము నిన్ను ఆదర్శంగా తీసుకోవడానికి ఉపయోగపడకపోతే, అంటే ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి యొక్క జీవితమైనా
నీకు మాదిరిగా అనిపించకపోతే, ఒకవేళ అతని ప్రవర్తన నీకు సరి అయినదిగా, అంటే అతని ప్రవర్తన దేవుని ఎదుట మనుషుల ఎదుట సరి అయినదిగానే ఉంది, కానీ అలా ఉండటానికి నువ్వు ఇష్టపడకపోతే, ఈరోజు దేవుడు మనుషులను తేటలేదు, జంతువులను తేటలేదు, కానీ 3 చెట్లను మీ ఎదుట పెడుతున్నాడు. చెట్లను చూసి ఏం నేర్చుకుంటాం? చాలా జాగ్రత్తగా వినాలి. చెట్లను చూసి ఏం నేర్చుకుంటాం? మహా అయితే ఒక కొమ్మ బాగా మన దీపావళి అప్పుడు చూసేవాళ్ళం. ఇదివరకు మా చిన్నప్పుడు దీపావళి అప్పుడు పొడవలు తీసుకొని కంపలెమ్మటి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఇంత బారు చక్కగా దివిటి కట్టుకోవడానికి నున్నగా ఉండాలి కర్ర. అందుకని ఏం చేసేవాళ్ళం, చిన్న గొడ్డలు తీసుకెళ్ళి కర్రతో దాన్ని నరికి, ముళ్ళదైతే ముళ్ళన్నీ చెలిగి 4-5 కర్రలు రోజుకో దివిటి తిప్పాలి కాబట్టి, అది మంచి చెట్టు అయినా కానీ దాన్ని నరికి ఆ కొమ్మ తెచ్చుకోవాలి. అలా చేసేవాళ్ళం. అంటే మనం ఒక చెట్టును చూడగానే మనకేం ఫీలింగ్స్ కలగవు, ఎందుకంటే అది చెట్టు, మనం మనుషులం, అది మనతో మాట్లాడదు. అవునా? దాన్ని మనం ఎలాగైనా ఇరిచేయచ్చు, నరికేయచ్చు, కాల్చేయచ్చు, అది తిరిగి మనల్ని ఏం చేయలేదు. అవునా? మరి దాన్ని చూసే నేర్చుకుంటాం. ఉన్నది వాక్యములో దేవుడు ఏదో చేయబోతున్నాడు. దేవుడు అంటే మనకి బుద్ధి చెప్పడానికి గాడిదలనే కాదండి, చీమలను వాడుకున్నాడు, సాలిపురుగును వాడుకున్నాడు, బల్లిని వాడుకున్నాడు. ఆమె చీమలను వాడుకున్నాడు, సాలిపురుగుని వాడుకున్నాడు, బల్లిని కూడా వాడుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మనకి బుద్ధి చెప్పడానికి ఇక్కడ 3 రకాలైన చెట్లను కూడా వాడుకుంటున్నాడు. ఒకటి ఒలీవ చెట్టు, రెండవది అంజూరపు చెట్టు, మూడవది ద్రాక్షవల్లి. ఆమేన్. అసలు ఏంటి స్టోరీ? ఇక్కడ యోవాబు అనేటటువంటి యోతాను అనేటటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుచున్నాడు. ఆ యోతాను ఎవరు అంటే గిద్యోను కుమారుడు. ఎవరన్నా ఒకళ్ళు 8వ అధ్యాయం 29 నుంచి 35 వరకు చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 29 నుంచి 35 వరకు. అమ్మ 29వ వచనం నుంచి, తర్వాత యోవాషు కుమారుడైన పోయెను. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. ఉపపత్నియు అతను ఒక కుమారుని కనగా వానికి అబీమెలెకును పేరు పెట్టాను. మహారుద్ధుడై చనిపోయి పాతి పెట్టబడాను. తమను విడిపించిన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక బయలను అనుసరించి వ్యభిచారులై బయల్పరీతు తమకు దేవతగా చేసుకొనిరి. ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. చాలండి. ఈ గిద్యోను గురించి మనం ఇంతకుముందు కుటుంబారాధనలో విన్నాం. యెహోవా మాకు తోడై ఉండని ఎడల అద్భుతాలు ఏమైనాయి అని దేవుణ్ణి ప్రశ్నించిన ఒక న్యాయాధిపతి. అతనికి చాలామంది భార్యలు ఉన్నారు. అది ఎందుకు మనకు అది అనవసరం. చాలామంది భార్యలు ఉన్నారు కనుక అతనికి 70 మంది కుమారులు. 70 మంది కుమారులు. అతనికి ఉపపత్ని ఇంకొక ఆమె ఉంది, అంటే పెళ్లి ఉంచుకున్నది అనమాట. ఉపపత్ని ఉంది ఒక ఆమె. అతనికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి అబీమెలెకు అని పేరు పెట్టాడు. సరే, జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఇశ్రాయేలీలు యూదులు ఏం చేశారంటే, గిద్యోను వారి కొరకు యుద్ధం చేసి మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీలను విడిపించాడు. ఇది అందరికీ తెలిసిన స్టోరీ, అవునా? మరి ఇప్పుడు ఆ మేలు మర్చిపోయారు వీళ్ళు. ఎవరో యూదులు, ఇశ్రాయేలీలు. దేవుడు చేసిన మేలు, శత్రువుల చేతిలో నుంచి మా దేవుడు మమ్మల్ని కాపాడాడు, అందుకొరకు గిద్యోను దేవుడు నిలబెట్టుకొని యోధుడుగా వాడుకొని మమ్మల్ని రక్షించాడు, గిద్యోను మా కుటుంబాలకు ఎంతో మేలు చేశాడన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోవటమే కాదు, దేవుని కూడా మర్చిపోయి బయల్బేర్ అనేటటువంటి ఒక దేవతను వాళ్ళు అనుసరించుచు దేవుణ్ణి ఆరాధన చేయకుండా వారు సొంతగా చేసుకున్నటువంటి ఒక దేవతను ఆరాధన చేస్తూ వాళ్ళు ఏమైపోయారంటే దేవునికి దూరం అయిపోయారు, దేవునికి శత్రువులు అయిపోయారు.
దేవునికి పగస్తులైపోయారు. హల్లెలూయా. చూడండి, అందుకనే చాలాసార్లు మనము దేవుడు మనకి మేలు చేసినప్పుడు మన జీవితకాలం అంతా మనకు బ్రతుకునిచ్చిన మన దేవునికి ఏంటిది, మనకి బ్రతుకునిచ్చిన మన దేవునికి మన జీవితకాలము లోబడే ఉండాలి. జీవితకాలం అంతా ఎప్పుడో మన పాపమును బట్టి, మన మురికిని బట్టి, మన రోత స్థితిని బట్టి మనం ఎప్పుడో చనిపోవలసిన వారం. కానీ ఆయన కలవరి సిలువలో కార్చిన రక్తము ఈరోజు కూడా ఒక పాపిని ఇంకా కడుగుతూనే ఉన్నది. ఆమేన్. కనుక మనకి బ్రతుకునిచ్చిన దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ నేను కొంతమంది వ్యక్తులను మీ మధ్యకి నేను తీసుకొస్తాను. అయితే ఇక్కడ యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తల్లి పితరుల కుటుంబములతోనూ మీరు దయచేసి, ఇక్కడ స్టోరీ చెప్తున్నాడు. అబీమెలెకు అనేవాడు వచ్చి వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఈ 70 మంది మిమ్మల్ని ఏలుతున్నారు కదా, ఈ 70 మంది ఏలటం మీకు ఇష్టమా, లేకపోతే ఒక్కడ మిమ్మల్ని ఏలటం ఇష్టమా అనేది అబీమెలెకు ఒక ఆలోచన తీసుకొచ్చి వాళ్ళ మధ్య పెట్టాడు. పెడితే ఆ షెకెములో ఉన్నటువంటి యూదులందరూ ఏమనుకున్నారంటే, ఎంతమంది కూటమి మనం పరిపాలన చేయటం ఎందుకు, 70 మంది కూటమి, అది ఈ 70 మంది కూటమి మనం పరిపాలన చేయటం ఎందుకు, ఒక్కడ పరిపాలన చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి గుళ్ళోకి వెళ్ళి వెండి, ధనము, విలువైనటువంటి అంతా తెచ్చి అబీమెలెకు యొక్క ఒళ్ళో పోశారు. ఈ అబీమెలెకు ఏం చేశాడో తెలుసా, కొంతమంది పోకిరిగాళ్లను, కొంతమంది జోలాయి పని పాట లేనటువంటి తిరుగుతారు చూశారు రోడ్లు ఏమంటే, వాళ్ళకి డబ్బులు ఇచ్చి తన దగ్గర పనివారిగా పెట్టుకున్నారు. ఇప్పుడు కనుక బిల్డర్లు పెట్టుకుంటున్నారు కదా, ఎవరినాళ్ళు బాడీ గార్డు, సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటున్నారు. ఎవరన్నా వస్తే వాళ్ళు కొట్టేస్తారు. వీళ్ళకి ఏమి ఉండదు, పని పాట ఒళ్ళు పెంచుకోవడమే. ఒళ్ళు పెంచుకుంటే ఉద్యోగం 25,000 40,000. అసలు ఏ క్వాలిఫికేషన్ అక్కర్లా, బాడీ కనబడితే చాలు, బండి వేసుకుని ఎట్టనగానే చినిగితే చాలు, వాళ్ళకి 70,000 80,000 జీతం. అట్లని మీ చదువులు మానొద్దు, అర్థమైందా? బాడీ తర్వాత అయినా పెంచుకోవచ్చు. సరే, ఏమైంది, అలా అందరినీ గాలి వాళ్ళందరం తెచ్చి ఏం చేసుకున్నాడంటే డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర పనివారిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు అండతో ఏం చేశాడంటే, గిద్యోనుకి కనిన 70 మందిని తీసుకొని వెళ్ళి ఒక రాయి మీద పెట్టి అందరినీ చంపేశాడు అబీమెలెకు అనేవాడు. జాగ్రత్తగా అయినా, అసలు అబీమెలెకు రాజుగా అయ్యే యోగ్యత ఏముందా అంటే లేదు. అతను ఒక ఉపపత్ని కొడుకు, భార్య కొడుకు కాదు, ఉపపత్ని. అర్థమైందండి? ప్రైజ్ ది లార్డ్. ఆయన చూడండి, కానీ వాడి హృదయంలో ఏంటంటే, నేను ప్రజలను పరిపాలన చేయాలి, నేను ఈ యొక్క యూదులను నేను ఏలాలి. ఒక స్వభావము హృదయంలోకి రాగానే ఏమైందంటే, ఆ స్వభావము సంఘానికి కూడా శ్రమ తెచ్చిపెట్టింది. పట్టుకుంటున్నారా? దేవుడు ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకున్నప్పుడు, సమూయేలుని ఇజ్రాయేలీలకు ప్రవక్తగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. సమూయేలు దేవుని ప్రజలను వాక్యముతో, అయ్యా దేవుడు ఈరోజు ఎలా చెప్పాడు, మీరు ఎలా ఉండాలి, ఈరోజు ఈ ఆజ్ఞ వచ్చింది, మీరు ఎలా ఉండాలి, సమూయేలు చెప్పినట్లుగా వారు వింటా ఉన్నారు. కానీ ఒక రోజున వాళ్ళ హృదయంలో ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. సమూయేలు నువ్వు కాదు మమ్మల్ని ఇంకొకళ్ళు ఏలాలి. ఏమంటున్నారు? సమూయేలు నువ్వు కాదు, లోకంలో ఒక రాజు ప్రజలను పరిపాలన చేసినట్లుగా మమ్ములను ఒక రాజు. వెంటనే సమూయేలు అన్నాడు, ఏమైంది మీకు? దేవుడిచ్చిన సేవకుడు విడిచిపెట్టి మరొకడు ఏలాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? సమూయేలుకు వచ్చిన ఆలోచన, దేవుడు మిమ్మల్ని ఏలటానికి ఒక ప్రవక్తను పెట్టాడు, ఒక సేవకుడిని, ఒక దైవజనుని పెట్టాడు. మీరు ఎందుకు ఆ సేవకుడు కాదు, మమ్మల్ని ఇతను ఒక రాజు, లోకస్తుడు, దేవుడంటే తెలియదు, దేవుడంటే భయభక్తులు లేనివాడు, మరొకడు ఏలాలని సంఘము ఎందుకు కోరుకుంటుంది అని ప్రభు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ప్రభు, సంఘము నన్ను వద్దనుకుంటుంది, సంఘము మరొక పరిపాలన కావాలని కోరుకుంటుంది, సంఘము మరొక నాయకుడు కావాలని కోరుకుంటుంది, ఏంటి ప్రభు నన్ను త్రోసివేస్తున్నారు అని సమూయేలు దేవుని దగ్గర బ్రతిమలాడాడు. దేవుడు ఏమన్నాడు? సమూయేలు, సంఘము త్రోసివేసింది నిన్ను కాదు, వాళ్ళని ఏలకుండా నన్నే త్రోసివేసింది.
అంటే ఏమైంది? వాళ్ళ హృదయములకు ఒక ఆలోచన రాగానే సంఘానికి శ్రమలు స్టార్ట్ అయిపోయాయి. అందుకే దేవుడు అన్నాడు, నిన్ను ఏలువానిని తృణీకరించొద్దు. వాక్యం అదే చెప్తుంది కదా, నిన్ను ఏలువానిని నువ్వు తృణీకరించొద్దు. ఇప్పుడు సరే, వరం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు నీకు ఒక వరం ఇవ్వబడింది. సేవకుడుగా నాకు ఒక వరము, సువార్తికుడుగా ఒక వరము, ఉపదేశకుడిగా ఒక వరము, వాక్య పరిచర్య చేసేవారికి వరం, సింగర్స్కి ఒక వరము, సంఘములోకి ఆత్మలు నడిపించే వరము దేవుడు పిలుపుకి ఇచ్చాడు. అంటే పిలుపు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పినప్పుడు ఇంకా వెనకడుగు వేసేవాడు కాదు ఆ వ్యక్తి, అతను దేవుని మార్గంలోకి వచ్చేవాడు. అది దేవుడిచ్చిన ఒక గొప్ప ధన్యత. దాని వలన ఆ వ్యక్తి దేవునిలోకి రావటమే కాదు, కానీ దేవుడు ఒక ఆత్మను సంపాదించుకున్నందుకు పరలోకంలో కూడా సంతోషం కలుగుతుంది. సంఘములో కూడా అలాంటి వరాలు ఉంటాయి. ఒక వ్యక్తి వెళ్ళి ఒక కుటుంబం దగ్గర కూర్చొని, నేను ఇదివరకు చూశాను, అది మాథ్యూ జీవితంలో చూశాను, వాళ్ళ కుటుంబంలో చూశాను ఆ వరాన్ని. వారు వెళ్ళి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి వాక్యము తెరిచి, సంఘశాఖల దగ్గరికి వెళ్ళి వాక్యము తెరిచి, ఇది వాక్యము, ఇది పరిచర్య, ఇది దేవుడిచ్చినటువంటి కాలం యొక్క వాక్యం అని చెప్పినప్పుడు ఎన్నో కుటుంబాలు దేవుని సన్నిధికి రావటం మనం చూసాం. అంటే సంఘములో అలాంటి వరాలు ఉంటాయి. అది నీకు ఇవ్వబడిన ధన్యత. ఆమేన్. దానిలో దేవుడు నిన్ను ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాడు. పిలుపుకిచ్చాడు ఆ ధన్యత. నతానియేలుని తీసుకొచ్చాడు, నపుంసకుడిని తీసుకొచ్చాడు. హల్లెలూయా. పిలుపుకి ఆ వరం ఇవ్వబడింది. ఆమేన్. పేతురు దగ్గరికి వెళ్దాం. పరలోకపు తాళపు చెవులు నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో అక్కడ బంధిస్తావు, నువ్వు దేన్నైతే విప్పుతావో అక్కడనే. అది పేతురుకి ఇవ్వబడిన ధన్యత, వరం అది. ఆమేన్. ఇప్పుడు ఆ వరము ద్వారా దేవుడు మహిమ పొందుకుంటున్నాడు. ఇప్పుడు మన దగ్గరికి ఒక అవకాశం వచ్చిన, అంటే ఇప్పుడు పిలుపు దగ్గరికి ప్రభు వచ్చాడు అనుకుందాం, లేకపోతే పిలుపు దగ్గరికి మత్తయ్య వెళ్ళాడు అనుకుందాం. మత్తయ్య వెళ్ళి పిలుపు, దేవుడు తాళపు చెవులు పేతురుకి ఇవ్వాలనుకున్నాడు. నువ్వు ఇప్పటికే నువ్వు ఇద్దరు నడిపించావు దేవుని దగ్గరికి, నీ దగ్గర ఆ టాలెంట్ చాలా ఉంది, ఆ తాళపు చెవులు నువ్వు తీసుకోరాదా అని పిలుపునంటే, పిలుపు హృదయం పాడవకూడదు. పిలుపు హృదయము పాడవకూడదు. అది నా పని కాదు, అది నా వరము కాదు, అది నా ధన్యత కాదు, దేవుడు నాకు ఇచ్చిన బహుమానం అది కాదు. నాకు ఇవ్వబడింది వేరే ఉంది. దాని ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు, దాని ద్వారా ఆత్మలు రక్షించబడుతున్నాయి, దాని ద్వారా సంఘము అభివృద్ధి చెందుతుంది, పరిచర్య పెరుగుతుంది. అది దేవుడు నాకు ఇచ్చిన వరం అని పిలుపు చెప్పాలి. ఆమేన్. అది దేవుని పరిచర్య. దేవుని పరిచర్య అంటే అది. ఆమేన్. ఇప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళి పేతురుని అడుగుదాం. పేతురు, ఇశ్రాయేలీలందరికి అపోస్తులుగా ఉన్నావు, మంచిదే. మరి అన్ని జనులకి దేవుడు పౌలుని ప్రవక్తగా ఎన్నుకుంటున్నాడు. మరి పౌలు అంటే అసలు ఆయన దేవునితో నడిచినోడు కాదు, కానీ నువ్వు పరలోకాన్ని ముయ్యగలవు, పరలోకాన్ని తెరవగలవు, అంత గొప్ప ధన్యత ఉంది. మరి ఈ పోస్ట్ కూడా నువ్వు తీసుకోవచ్చుగా. పట్టుకుంటున్నారు వాక్యాన్ని. ఈ పోస్ట్ కూడా నువ్వు తీసుకోవచ్చుగా అని పేతురునంటే, పేతురు, అంత ధన్యత నాకు లేదు, నాకు ఇవ్వబడిన వరము వేరు, నాకు ఇవ్వబడిన ధన్యత వేరు, దాని ద్వారా నేను నా దేవుణ్ణి మహింపరచాలే కానీ మరొక స్థానాన్ని తీసుకోవటానికి నేను ప్రయత్నము. ఇది నిజమైన పరిచర్య. అపోస్తులుడు ఎవడు కూడా ఒకడ పరిచర్య ఒకడు తీసుకోలేదు. తీసుకున్నారా? తీసుకోలేదు. ఎవరు తీసుకోలేదు. ఈ రోజున ఎందుకంటే అబీమెలెకు ఒక రాజు యోగ్యత తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఇవ్వలా. దేవుడు అబీమెలెకు ఇవ్వలా. నా ప్రజలను ఏలని గిద్యోనికి చెప్పినట్లుగా చెప్పలా.
కానీ అబీమెలెకు హృదయంలో ఒక ఆలోచన వచ్చింది, యూదులను నేను ఏలాలి, ఈ స్థలాన్ని నేను ఏలాలి, ఈ సంఘాన్ని నేను ఏలాలి, లేకపోతే ఈ ప్రజలను నేను ఏలాలి అనేటటువంటి ఒక ఆలోచన అబీమెలెకు హృదయంలోకి రాగానే ఆ ఆత్మ సంఘంలోకి వెళ్ళిపోయింది. ఆత్మ సంఘములోకి వెళ్ళిపోయి సంఘంలో కూడా ఒకలాంటి ఆత్మ స్టార్ట్ అయిపోయింది. అవును కదా, 70 మంది ఆడటం ఎందుకు, ఒకడు వెళ్తే బాగుంటుంది మనల్ని అని చెప్పి ఆత్మలన్నీ ఏమైంది అంటే అబీమెలెకు వైపు తిరిగిపోయాయి. అప్పుడే సంఘములోకి శ్రమ స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. సంఘములోకి అప్పుడే ఒక దురాత్మ ప్రారంభమైంది. ఇక్కడ నేను ఒక విషయాన్ని నేను తీసుకొస్తా. ప్రవక్త అయినటువంటి మోషే ఉన్నాడు. ఒకసారి మోషే మనము 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయము కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఒక ధన్యకరమైన వర్తమానాన్ని దేవుడు మన మధ్యకి తీసుకొచ్చాడు. అంటే మన స్థానాన్ని దేవుడు మనకు చూపిస్తున్నప్పుడు, ఈరోజు ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి నిర్ణయంతో వెళ్ళాలి అంటే, ప్రభువా నువ్వు నాకు ఒక స్థానం ఇచ్చావు, దాని ద్వారా నీకు మహిమ కలగాలి. ఇదొకటే. ప్రభు దగ్గర పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, ఒక మంచి స్వరం ఇచ్చాడు, ప్రభువా ఈ స్వరము ద్వారా నువ్వు మహిమ పొందాలి, ప్రజలకు మహిమ రావాలి, ఇది నువ్వు నాకు ఇచ్చిన వరం, దాన్ని నేను పూర్తిగా ఉపయోగించుకోవాలి ప్రభువా అనే ఆలోచన నీకుంటాది. ఆమె లేదు. ఇప్పుడు సింగర్ ఉన్నారు, ఇప్పుడు శ్యామ్ గారు ఉన్నారు, పాటలు పాడుతున్నాడు, మంచిగా పాటలు పాడతాడు. ఇంక చాలామంది ఉన్నారు పాటలు పాడేవాళ్ళు. ఆయనకు అభిషేకం లేదు, సేవకుడికి అభిషేకం లేదు, సువార్థకుడికి అభిషేకం లేదు, ఉపదేశకుడిగా కూడా అవకాశం లేదు. కానీ చలమే గారు వెళ్ళారు. చలమే గారు వెళ్ళి శ్యామ్ గారు మీ స్వరం చాలా అద్భుతంగా ఉంది, అదే స్వరంతో వాక్యం చెప్తే చాలా బాగుంటుంది అని అన్నారు అనుకో. ఇప్పుడు శ్యామ్ గారు ఏమనాలి? లేదయ్యా, దేవుడు నాకు ఆ ధన్యత ఇవ్వలేదు, నాకు ఇచ్చిన ధన్యత వేరుగా ఉంది, నాకు ఇచ్చిన వరము అది వేరుగా ఉంది, ఆ వరము ద్వారా దేవుడిని మహింపరుస్తా, అది చాలు నాకు. ఆమె సేవకుడు అంటే ఏంటంటే చెప్తానండి, సేవకుడు ఎలాంటి వాడంటే ఫుట్బాల్ కోర్టులో బాల్ లాంటివాడు. వాళ్ళు ఒక మాట అంటారు, వీళ్ళు ఒక మాట అంటారు. వెంకటరామయ్య గారు కూడా ఇంట్లో ఉండి వచ్చాడులే పాస్టర్ అని అనొచ్చు, అవునా? కొసరం బాగున్నాడు, అన్నయ్య సంగతి నాకు తెలుసులే అని ఒక మాట అనొచ్చు. లేకపోతే ఇక్కడ ఉన్న ఆడపిల్లలు అయ్యో మా అంకుల్ గురించి మాకు తెలుసులే అని ఒక మాట అంటే అన్ని మాటలు పడాలి. ఎవడు తన్నినా బాల్ లేగాలి. ఎందుకు బాల్ అన్నారంటే ప్రతివాడు తంతాడు కాబట్టి. సేవకుడు అంటే ప్రతివాడు తంతాడు. కనబడకుండా మాట అనొచ్చు, లేకపోతే కనబడి మాట అనొచ్చు. కొంతమంది కాలుతో ఎందుకులే తంతం, చేత్తోనే కొడదామని కొట్టచ్చు. కొంతమంది చేత్తో కూడా కాదు, నోటితోనే కొట్టచ్చు, అవునా? అంటే మాట ద్వారా కొట్టచ్చు, అయినా పడాలి, ఎందుకంటే బాల్ కాబట్టి. కోర్టులో బాల్ ఉంటే యువతల కోర్టోడు కొడితే అవతలోడు ఊరుకుని ముద్దు పెట్టుకుంటాడా? బాలు దెబ్బ ఆడు కూడా కొడతాడు కదా. అది సేవకుడు అంటే. ఎందుకంటే ఈ స్థానం అలాంటిది. ఒకసారి ఇక్కడ భూమి మీద లేరు కానీ దైవజనుడు బోయిస్ గారు వాళ్ళ నాన్నగారు జమన్ ప్రకాష్ అయ్య గారు ఈ పొలంలో అక్కడ ఇది దాటి అవతల పొలంకి వెళ్ళాం. నేను డాడీని తీసుకెళ్ళి చూపిస్తున్నా, డాడీ ఇదంతా కొనేసేయండి డాడీ, ఇది పెద్ద ఆస్థానం అయిపోద్ది మీకు, అప్పటికే ఇది కొన్నారు, అది వెనకాల బేరం అవుతుంది. నేను అవతల పొలంలో తీసుకెళ్ళా, చల్లా బాబు గారి పొలంలోకి. నేను చెప్పాను, డాడీ ఇది కూడా కొనండి, ఆ కొబ్బరి చెట్ల దాకా అమ్మకారి ఉంది, అక్కడ దాకా కొనేయండి అని చెప్పేసి అంటే, సరే వెళ్దాం పదా బాబు అని అక్కడ దాకా తీసుకెళ్ళాడు. కొనలేదులే కానీ తీసుకెళ్ళిన తర్వాత వస్తా మళ్ళీ అటు నుంచే వస్తా అడిగాడు, పరిచర్య ఎలా ఉంది, సేవ ఎలా ఉంది, సంఘం ఎలా ఉంది. నేను బాగుంది డాడీ, మంచి ప్రజలను దేవుడు ఇచ్చాడు, ఇంకా అసలు ఏరియాలో వాక్యం తెలియదు, ప్రజలకు తెలియదు, వాళ్ళకి తెలిసిన భక్తిలోనే వాళ్ళు దేవుడిని ఆరాధన చేస్తున్నారు, మంచిగా. ఆయన ఒకటే అన్నాడు, కాపర్ అంటే ఏంటో తెలుసా అన్నాడు. చెప్పండి డాడీ అన్నాం. కాపరి అంటే తండ్రి, తండ్రి హృదయం కలిగిన వాడే కాపర్ అవుతాడు. తండ్రి కూతురు ఒక మాట అంటుంది, కొడుకు ఒక మాట అంటాడు, ఒకడు అలిగి వెళ్ళిపోతాడు, ఒకడు తిట్టుకుంటాడు, గదిలో పిల్లలతో గొడవ పడతాడు, లేకపోతే కోడలు ఒక మాట అంటుంది, మీ నాన్న ఎట్ట అంటాడు, మీ అయ్య అట్ట అంటాడు అని, లేకపోతే వచ్చిన అల్లుడు ఒక మాట అంటాడు, మీ బాబు ఎట్ట అంటాడు, మీ బాబు అట్ట అంటాడు అని. అన్నీ పడాలి తండ్రి, కొడుకన్నా పడాలి, కోడలన్నా పడాలా,
సంఘం అన్నా పడాలా అంటే ఉదాహరణ చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరందరూ మంచివాళ్ళు, నన్ను ఎవరేమో అంటలేదని నేను అనుకుంటున్నా. అంటున్నారా? సరే అన్నా పర్వాలేదు. ఆయన ఏమన్నాడంటే తండ్రి హృదయం కావాలి. తండ్రి హృదయం ఉంటేనే నువ్వు సేవకుడు అవుతావు, లేక అవ్వవు అన్నాడు. అది ఆ మాట నా హృదయంలో అలా ముద్రపడిపోయింది. సువార్థికుడు వేరు, ఉపదేశకుడు వేరు, వాక్య పరిచర్య చేసే వేరు, కాపరి వేరు. ఆమేన్. కాపరి బిడ్డలను కంటాడు. ఆమేన్. నిన్న జానయ్య గారు ఒక మాట చెప్పాడు. కాపరి హృదయం ఎలా ఉండాలంటే రెండవది సంఘానికి ఇవ్వాలి, మూడవది కుటుంబానికి ఇవ్వాలి. ఆమేన్. మొదట దేవునికి ఇవ్వాలి సేవకుడు, రెండవది సంఘానికి ఇవ్వాలి, మూడవదే కుటుంబానికి ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు కనిన పిల్లల కంటే ముఖ్యంగా దేవుడు కనిన పిల్లలే ముఖ్యం నీకు. ఇది సేవకుడు హృదయంలో ఉండాల్సింది, నేర్చుకోవాల్సింది. రేపొద్దున భవిష్యత్తులో మీరు ఎవరైనా సేవకులైతే ఈ మాటను మీ హృదయంలో పెట్టుకోండి. మొదటి ప్రాధాన్యత నీ కుటుంబానికి ఇవ్వద్దు. నువ్వు ఎప్పుడైతే ఇస్తున్నావో దేవుని స్థానాన్ని నువ్వు ప్రక్కన పెడుతున్నావు. గుర్తుపెట్టుకోండి, దేవుని స్థానాన్ని ప్రక్కన పెడుతున్నావు. మొదట నీ స్థానానికి నువ్వు విలువ లేకపోతే ఆ ప్రాధాన్యత నువ్వు ఇవ్వటాన్ని బట్టి ఒక దినం వచ్చినప్పుడు దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే మన హృదయాలలో నివసించాల్సింది, జీవించాల్సింది దేవుడే. ఆమేన్. ఆయన ఉండబట్టే మనం బ్రతుకుతున్నాం. ఆయన లేకపోతే మనం బ్రతికే వాళ్ళము కాదు. కనుక మొదటి స్థానము నువ్వు దేవునికి ఇవ్వాలి. నీ ఆస్తి, నీ పలుకుబడి, నీ సంపాదన, నీ ఆరోగ్యం ఒక రోజున క్షీణించుకుపోద్ది. నువ్వేం తిన్నా క్షీణించుకుపోద్ది. నువ్వు ఆయుర్వేదం తిన్నా చనిపోతావు, ఇంగ్లీష్ మందులు తిన్నా చనిపోతావు, వ్రతాలు చేసినా చనిపోతావు, డైటింగ్ చేసినా చనిపోతావు, రోజు తోటకూర తిన్నా చనిపోతావు, రోజు ఉప్పు లేని కూర తిన్నా చనిపోతావు, ఏ ఉప్పున్న కూర ఏ తిన్నా చనిపోవాల్సింది ఒక రోజున. ఈ మందులు తింటే బాగుంటారు, ఒకరోజు చనిపోవాల్సింది. ఏది గ్యారెంటీ కాదు, బతకటానికి ఏదో అంతే. అర్థమైందండి? అర్థమైందా? మరి ఇంకా దేనికి నీ హృదయంలో మరొక దానికి స్థానం? దేవుడు మోషేని పిలిచాడు. మోషేని పిలిచి అన్నాడు, నేను నిన్ను పంపుతున్నానయ్యా, నువ్వేం చేయాలో నేను అది చెప్తా, నువ్వు అది చెయ్యాలి. మోషేని కలుసుకోవడానికి దేవుడు ఆకాశము పరలోకములో నుంచి భూమి మీదకి దిగొచ్చాడు మోషేను ప్రవక్తగా తయారు చేయటానికి. మోషే చూడ నాకెళ్ళి మోషే దేవుణ్ణి అడిగాడా, ప్రభా నేను ప్రవక్త అవ్వాలి అని? అస్సలు ఇంకా పాపిగానే ఉన్నాడు, ఇంకా హంతకుడుగానే ఉన్నాడు, ఇంకా పిరికివాడిగానే ఉన్నాడు. మోషే పాపము మోషేతోనే ఉన్నది. పరిశుద్ధుడు కాల, పవిత్రుడు కాల, పాపం ఒప్పుకోలా. అయినా దేవుడు దిగివచ్చి మోషే అడగకుండానే దేవుడు మోషేని ప్రవక్తగా తయారు చేస్తున్నాడు. మనం అడిగితే అవట్లా, ఆయన అనుకోవాలి. మనం అడిగితే అవట్లా, దేవుడు అనుకోవాలి. అందుకే మొన్న ఇక్కడ వాక్యం చదివా, నువ్వు అనుకుంటే ఐశ్వర్యవంతుడివి, ఐశ్వర్యవంతురాలు అవ్వవు. దేవుడు అనుకోవాలంట, నువ్వు ఐశ్వర్యవంతుడు, ఐశ్వర్యవంతురాలు. నువ్వు అది ప్రార్థన చేయాలి. అర్థమైందండి? తెల్లారేసరికి ప్రభా ఇంటి నిండా కట్టలు ఉండాలి, లేవుండవు, ఏముండవు, వరిగడ్డి కట్ల కనపడితే తెచ్చి బయట రాగాలి. అర్థమైందా? డబ్బులు కట్ల కనపడవు. కానీ దేవుడు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మధ్యరాత్రులు కూడా తలుపు తెరిచి దేవుడిని ఎక్కిస్తాడు. హల్లెలూయా. దేవుడు అనుకోవాలి నీకు ఈ యోగ్యత ఇవ్వాలి అని. నీ కుటుంబాన్ని హెచ్చించాలని దేవుడు అనుకోవాలి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని దేవుడు అనుకోవాలి. హల్లెలూయా. మోషే దేవుడు అనుకున్నాడు, మోషేని నేను ప్రవక్తం చేయాలి. అంతే, దిగొచ్చాడు. దిగి రావటమే మోషేని ఆకర్షించాడు. మోషేకి చెప్పాడు, మోషే ఇప్పుడు నేను నీతో రాబోతున్నా, నీతో నడవబోతున్నా, నీకు ముందుగా నేను వెళ్ళబోతున్నా, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. ఇప్పుడు మోషే ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లే 4వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ వచనం చదవండి.
చాలు 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 చాలు. దేవుడు ఏం చెప్తున్నాడు అదే చూద్దాం. మీ తలలు పైకి ఎత్తండి. కర్ర నేల మీద పడే మోషే. మీ పని ఏంటిక? కర్ర అక్కడ ఏం జరిగిద్దో నీకు తెలియదు, నాకు తెలియదు. అది ఏం చేయాలో దేవుడు చూసుకుంటున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన చెప్పిందే నువ్వు చెయ్యి. 4వ వచనం. అది కర్ర పడేయగానే అది పాము అయింది. ఇప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు, నీ చెయ్యి చాచి ఆ తోక పట్టుకో. ఇప్పుడు మోషే ఏం చేయాలి? ఇంత కర్ర అంటే నేను పట్టుకుంటా, కానీ పాము అయితే నేను పట్టుకోను. ఒక్కొక్కసారి ఈ పరీక్ష నీ దగ్గరికి వస్తుంది. ఒకటి నీ చేతికి అప్పగిస్తాడు దేవుడు, అది చాలా బాగుంటుంది. కానీ మరొకటి కూడా చేతికి అప్పగించబోతున్నాడు, అది బాగోదు. మన జీవితంలోకి ఒక రోజున ఎలా ఉంటామంటే సంతోషము, ఆనందము, కేరింతలు, ఉత్సాహము. అసలు కాలు కింద పెట్టాలంటే అమ్మో మురికి ఉంది ఇక్కడ, అమ్మో మురికి ఉంది ఇక్కడ అంటే అంత యోగ్యత దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాని మీద నడవాలి. నడువు అన్నప్పుడు దాని మీద నడవాలి. కానీ ఒక రోజు వచ్చింది, నువ్వు కాలు లేవు, అమ్మో బురద ఉంది, బురద ఉంది, బురద ఉంది. దేవుడు అంటాడు నడువు, నడవాలి. మంచిగా నడవమన్నప్పుడు నడవాలి, కష్టములో నడవమన్నప్పుడు. అది కర్ర అయితే నేను పట్టుకుంటా, కానీ పాము అయితే అంత శ్రమ అయితే నాకు వద్దు అనకూడదు. దేవుడికి ఏం చెప్తున్నాడు అక్కడ అంటే ఆ శ్రమలో దేవుడు ఏదో తన కొరకు ఒక మహిమను తెచ్చుకోవటానికి నిన్ను ఆ శ్రమలో నడిపిస్తున్నాడు. నువ్వు దాన్ని పట్టుకోవాలి. దయా నాకెందుకు శ్రమ పెట్టావు, నాకెందుకు కష్టం పెట్టావు, నా కాలు ఎరింది ఎరగొట్టావు, నా ఎందుకు గాయం చేసావు, నా గుండెకి ఎందుకు కాదు కాదు. అక్కడ దేవునికి ఏదో ఒక మహిమ కలగబోతుంది. అందుకే అన్నాడు యోబు, ఆరోగ్యంగా ఉన్నప్పుడేనా దేవుడు? అన్నీ పోయినప్పుడు దేవుడు కాదా? కష్టం వచ్చినప్పుడు దేవుడు కాదా? దుఃఖం వచ్చినప్పుడు దేవుడు కాదా? అన్నీ బాగుంటేనా మనము దేవుని సన్నిధికి వెళ్ళేది? ఎందుకు రాలేదంటే పేనం బాగోలేదండి. పేనానికి బాగోదు. పేనం బాగోలేదంటే పోయినట్టు లెక్క. శరీరం బాగోదు, పేనం పోయింది. పేనం బాగాల. పేనం ఏం పేనం? ప్రాణం. పేనం బాగాలేదు. తెలుగు నేర్చుకోండి, మనం తెలుగు వాళ్ళు అందరం. పేనం బాగాలేదు, అందుకే గుడికి రాలా. మరి ఆరోగ్యం ఉన్నప్పుడే గుడికి వస్తావా? ఆ 4 కొడుకులు ఎందుకు తండ్రి మూలన పడితే మంచాన్ని మోసుకొచ్చారు ప్రభు దగ్గరికి? ఆరోగ్యంగా ఉన్నాడనా? దారి లేదు మందిరానికి. ఎక్కడ దాకో ప్రజలు కూర్చోన్నారు. ప్రభు ఇంటి దగ్గర కూర్చొని ఉంటే అంత దూరం, ఆ ట్యాంక్ అంత దూరం ఒకవేళ అనుకుంటా ప్రజలు కూర్చున్నారు ఆయన స్వరం వినటానికి. దారి లేదు ప్రభు దగ్గర తేటానికి. మరి ఎన్ని కిలోమీటర్లు తిరిగి వచ్చారో తెలియదు. వారి విశ్వాసం ఇంటి పైకి ఎక్కించి పెంకులు తీసి తాళ్లతో కిందకు దించి, ఆమేన్. వారి విశ్వాసం ఎంత గొప్పది. ఆరోగ్యంతో ఉన్నప్పుడేనా? వచ్చేటప్పుడు అదే ప్రార్థన, ప్రభా అసలు నీ వాక్యం చెప్పకుండా నేను ఉండలేను. 4 వారాలు ఆపారు నన్ను. 4 వారాలు ఆపేశారు. ఆ మాట పలకకుండా నేను ఉండలేనండి. ఆయన వాక్యం చెప్పకుండా నేను బ్రతకలేను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నా ప్రాణం ఇచ్చిన వాడు నా దేవుడు. నా తల్లి నన్ను కన్నది కానీ నన్ను బ్రతికించిన వాడు నా దేవుడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, మోషే ఆ తోక పట్టుకోవాలి. అది నీకు ఇవ్వబడిన వరం. శ్రమలో కూడా వరాన్ని ఉపయోగించు. కష్టములో కూడా నీకు ఇవ్వబడిన ధన్యతను ఉపయోగించు. ఆ శ్రమలో కూడా దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడో అదే చెయ్యి. అక్కడ దేవుడు మహిమ పొందుకోబోతున్నాడు. మనం జీవించేదే దేవునికి మహిమ రావటానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 6వ వచనం ఆయన ఏమంటున్నాడంటే నీ చెయ్యి రొమ్మును పెట్టుకో. అది అయిపోయింది. ఆయన అంటున్నాడు నీ చెయ్యి రొమ్మును పెట్టుకో. మోషే ఏం చేయాలి? పెట్టుకోవాలి. ప్రభు అక్కడ అగ్ని స్తంభం దగ్గర పెట్టుకున్నాగా మళ్ళీ చెయ్యి. మొన్నేగా ఆ పాట పాడా, మళ్ళీ పాడాలి. నిన్నేగా మళ్ళీ పాడాలి. ఆ పాట ద్వారా దేవునికి మహిమ వస్తుందేమో. అయ్యా మొన్నేగా ఈ వాక్యం చెప్పారు, ఏమో మరలా వాక్యం ద్వారా దేవుడికి మహిమ వస్తుందేమో. హల్లెలూయా అన్నాడు. నీ చెయ్యి రొమ్మును పెట్టుకున్నాడు. పెట్టుకోగానే ఏమైంది? కుష్ఠరోగం వచ్చింది. మరలా దేవుడు అన్నాడు 7వ వచనంలో, నీ చెయ్యి మరలా నీ రొమ్మును పెట్టుకో.
రెండోసారి కూడా చెప్పాడు. అంటే దీన్ని బట్టి ఏంటి? దేవుడు ఏది నీకు ఇస్తే దాన్నే వాడు. ఇవన్నీ చదువుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. 17వ వచనము, 18వ వచనం, 19వ వచనం, 20వ వచనము, ఇవన్నీ మోషేకి ఇవ్వబడిన ధన్యతలు. ఆమేన్. ఇప్పుడు మోషేని ఏం చేశాడు? దేవుడు ఒక నాయకుడిగా చేశాడు, ఒక మార్గదర్శిగా చేశాడు, ఒక ప్రవక్తగా చేశాడు, ఒక విమోచకుడిగా చేశాడు. అంతేకాదు అతను రక్త సంబంధి కూడా అయి ఉన్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు మోషే ఏం చేయాలంటే దేవుని ఆ ఆజ్ఞకు మాత్రమే లోబడి ఆ పిలుపును బట్టి ఆ వరాన్ని ఉపయోగించాలి. ఇదే నీ డ్యూటీ. నువ్వు సువార్థికుడువా, నీ సువార్థికుని పని చేయము. నువ్వు సేవకుడువా, నీ సేవకుని పని చేయము. నువ్వు ఉపదేశకుడువా, ఉపదేశకుని యొక్క పని చేయి. నువ్వు సింగర్వా, నువ్వు ఆ పని చేయి. పరిచర్య చేసే వరం ఇచ్చాడు దేవుడు, అదే చెయ్యి. ప్రైజలా. నేను కొన్ని స్థలాల్లో చూస్తానండి, మన ఊరిలో లేదు కానీ అలవాటు, మన ఊరిలో లేదు కానీ అంత మంచి అలవాటు మన ఊరిలో లేదు కానీ, నేను కొన్ని స్థలాల్లో చూస్తాను సంఘములో ఖాళీగా ఉన్నటువంటి స్త్రీలు, విజయవాడలో కూడా చూస్తూ ఉంటాను. ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో అయితే నా ప్రార్థన చేసుకోవడం కుదరదని చర్చిలోకి వచ్చి వస్తా ఇంకెవరినో తీసుకొస్తారు. ప్రార్థన చేసుకున్నారండి, ఎవరో కొత్త వాళ్ళని తీసుకొస్తారు. లేకపోతే చెప్తారమ్మా ఈరోజు నేను చర్చిలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను, మీరు కూడా రండి, మీ ఇంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి కదా, దేవుడు తప్పిస్తాడు, ప్రార్థన చేసుకొని వద్దామని మరొకరిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ప్రార్థన చేసి వాళ్ళు వెళ్తూ ఉంటారు. మందిరం తలుపులు పాస్టర్ గారు ఏం చేస్తారంటే తెరిచే ఉంచుతారు. ప్రజలా. లేదంటే కానీ పాస్టర్ గారి దగ్గర తాళం తీసుకొని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని తాళం వేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది మంచి క్రియ, మంచి స్వభావం. ప్రార్థన చేయాలి, మందిరంలోకి వెళ్ళిన ఒక గంట ప్రార్థన చేసుకోవాలి అనే ఒక ఆలోచన. ఎందుకంటే వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరో వచ్చి మనవరాలు వచ్చి వెలుగుతూ ఉంటారు, ప్రార్థన చేయి మీరు. ఈ లోపల ఎవరో ఎప్పుడు రానామో అప్పుడే వచ్చింది, ఇక నీ ప్రార్థన సైతాన్ని వచ్చి ఎత్తుకుపోతూ ఉంటాడు. ఏం ప్రార్థన చేసుకోనివ్వరు. అర్థమైందండి? ఎప్పుడు ఆ టయానికి రాడు, మీ ఆయన ఆ టయానికే వస్తాడు. అంతే మరి, సైతాను అంటే వాళ్ళల్లో ఉండి తీసుకొస్తాడు. అది ఎందుకంటే వాళ్ళలో ప్రార్థన ఉండదు కాబట్టి. రైట్, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మోషేకి ఇవ్వబడిన ధన్యతలన్నీ వాడుతున్నాడు. ఇక నెక్స్ట్ స్టెప్, దేవుడు అన్నాడు ఐగుప్తులోకి వెళ్ళాడు. 8వ అధ్యాయంలోకి వెళ్తే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 1 నుంచి 15వ వచనం వరకు మీరు చదివితే దేవుడు అన్నాడు మోషే కప్పలు తెప్పించన్నాడు. కప్పలు తెప్పిమన్నాడు. ఏమొచ్చినాయి? కప్పలే వచ్చినాయి. ఆమేన్. 16వ వచనంలోకి వచ్చేసరికి పేలు తెప్పిమన్నాడు. తెగుళ్ళు సంఘం మీదకే, ఐగుప్తు మీదకే తెగుళ్ళు తెప్పిమన్నాడు. వరాన్ని వాడుతున్నాడు మోషే. జాగ్రత్తగా విందాం. పేలు తెప్పిమన్నాడు, పేలు తెప్పించాడు. 22వ వచనం ఏగలు తెప్పిమన్నాడు, ఏగలు వచ్చినాయి. 9వ అధ్యాయం 1 నుంచి 7 వరకు వస్తే తెగులు తెప్పిమన్నాడు. పశువులు, గొర్రెలు, గాడుదులు అన్నిటి మీద తెగులు తెప్పిమంటే అన్ని రకాల తెగుళ్ళు వచ్చినాయి. పశువులు చచ్చిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. తర్వాత 9వ అధ్యాయం 8 నుంచి 12 వరకు వస్తే పొక్కులు, దద్దుర్లు, ఒంటి మీద పొక్కులు, దద్దుర్లు వచ్చే ఆ తెగులు తెప్పిమన్నాడు. మోషే కర్ర చాపగానే అవి వచ్చేసినాయి. తర్వాత 17, 18 నుంచి చూస్తే భయంకరమైన వడగళ్ళు. మీరు అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు, ఇంతలా వడగళ్ళు పడి కార్లు ఇవన్నీ బద్దలవుతూ ఉంటాయి. మరి అది గ్రాఫిక్ నిజమో తెలియదు కానీ ఏమండి, అంత పెద్ద పెద్ద వడగళ్ళు పడి అనేక మంది పశువులు చచ్చిపోయినాయి, చాలా చనిపోయినాయి. 10వ అధ్యాయం 3వ వచనం నుంచి 6 దగ్గరికి వెళ్తే మిడతలు తెప్పిమన్నాడు. మిడతలు తెప్పించాడు. 21 నుంచి 23 రోజులకి 23వ వచనం వరకు వెళ్తే 3 రోజులు కటిక చీకటి కలగజేయమన్నాడు. 11వ అధ్యాయం 4 నుంచి 8 వరకు చూస్తే తొలిచూలు పిల్లలందరి మీదకి మరణం తెప్పిమన్నాడు. ఇప్పుడు దేవుడు ఏది చెప్పాడో నీకు నువ్వు అదే చెయ్యి. అది దేవునికి మహిమ కలుగుతుంది. మరొకరి స్థానాన్ని తీసుకోవటానికి నువ్వు ప్రయత్నం చెయ్యొద్దు. ఆమేన్. ఎందుకంటే ఎన్ని యోగ్యతలు అన్నాడు. ఒక రోజున మోషే ఆ బండను కొట్టు అన్నాడు. అనగానే మోషే ఏం చేశాడు? బండని
కొట్టాడు, నీళ్ళు తాగాడు. మరలా ఇంకోసారి సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, మోషే ఆ బండతో మాట్లాడు. ఇప్పుడు స్థానం మారిపోతుంది. ఎన్ని పనులు చేసిన వాడు, ఎంత యోగ్యత దేవుడిస్తే, అంత గొప్ప వరం ఇస్తే ఐగుప్తీయులు భయపడ్డారు. దేవునికి భయపడి తీసుకెళ్ళిపో ఇశ్రాయేలీని తీసుకెళ్ళిపో భయపడ్డారు దేవునికి. మోషే దేవునికి భయపడ్డారు. నీ వరాన్ని నువ్వు అలా వాడితే దేవునికి మహిమ కలిగిద్ది. ఆమేన్. కానీ ఇక్కడ మోషే తన స్థానాన్ని హెచ్చించుకోవటం ప్రారంభించాడు. ఇన్ని చేశా నేను. ఏం చేశాడంట? ఇందా మనం చదువుకున్నాం. అవన్నీ తోడుగా ఉన్నాడు, కర్రను పడేయమంటే పడేశాడు, పాము తోక పట్టుకున్నాడు, తెగుళ్ళు తెప్పించాడు, అవి చేశాడు, ఈ చేశాడు, అన్నీ చేశాడు. నీళ్లు రక్తంగా మార్చాడు. ఇవన్నీ చేసేసరికి నేను అనుకుంటున్నా మోషేకి కాస్త ఏదో వచ్చింది లోపల. నేను చూపిస్తాను వాక్యంలో ఏమొచ్చిందో. మోషేకి ఏదో వచ్చి ఏమనుకున్నాడంటే, అరే దేవుడు నీతో అన్నాడంటే మాట్లాడవయ్యా అన్నాడు. ఇప్పుడు దాకా ఆయన ఆజ్ఞలు అన్నీ నెరవేర్చావుగా, యెహోవా ఆజ్ఞ ఏది ఉందో నువ్వు అదే నెరవేర్చు. ఆమేన్. ఆయన చెప్పినట్లు నువ్వు చెయ్యి. ఉపదేశకుడువా ఉపదేశం పని చేయి, సువార్తికుడువా సువార్తికుని పని చేయి, పాస్టర్ పని చేయి, ప్రవక్త పని చేయి, నువ్వు దూత పని చేయి. ఆమేన్. రైట్. ఇప్పుడు మోషే తన స్థానాన్ని, అంటే దేవుడిచ్చిన వరాన్ని ప్రక్కన పెట్టి, నేను మరొక వరాన్ని, అంటే మీ కొరకు నేను ఇది చెయ్యాలా అంటే, ఇప్పుడు దాకా చేసిందండి మోషేనా? ఇప్పుడు దాకా చేసింది మోషేనా? దేవుడు చేస్తున్నాడు. కర్ర పడేయటమే నీ పని. ఆ కర్ర పాము అవ్వాలా తోలు అవ్వాలా దేవుడు చూసుకుంటాడు. ఆమె వాక్యం ప్రకటించడమే నీ పని. ప్రజల హృదయాలు మార్చేది దేవుడు. నీ హృదయంలోకి వాక్యాన్ని తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఇక్కడి నుంచి నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ వాక్యాన్ని స్వీకరిస్తే అక్కడ కార్యం జరిగిద్ది. పరిశుద్ధాత్ముడు మాట్లాడకుండా నీలో పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధాత్ముడు మాట్లాడినా నీకు ప్రయోజనం లేదు. ఆమేన్. కానీ నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పరిశుద్ధాత్మ మాట్లాడుతుంటే అప్పుడు నీలో కార్యాలు జరుగుతాయి. ఎందుకని? వాక్యము దేవుడు ప్రకటిస్తుంటే రిసీవింగ్, దాన్ని ఏమంటారు, స్వీకరించే ఆత్మ నీలో ఉండాలి. ఆమేన్. ఇప్పుడు దీంట్లో బ్యాటరీలు వేసారండి. నేను మాట్లాడే మాట తీసుకుంటుంది, ఇది తీసుకొని మీ చెవులకు అందిస్తుంది. ఇప్పుడు ఇందులో బ్యాటరీలు లేవు. నేను ఎంత మాట్లాడినా నా స్వరం ఇక్కడే ఉంటుంది, దీన్ని దాటి రాదు. ఆమేన్. అంటే దీంట్లో ఈ బ్యాటరీలు ఏం చేస్తున్నాయి అంటే నా స్వరాన్ని మిమ్మల్ని బయటికి వచ్చేలాగా చేస్తున్నాయి. అది మీ చెవుల్లో నుంచి హృదయంలోకి వెళ్తుంది. పరిశుద్ధాత్మ మీలో లేకపోతే పరిశుద్ధాత్మను మాట్లాడేటప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని నువ్వు తీసుకోలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మోషే తన స్థానాన్ని, ఇవ్వబడిన వరాన్ని ఏం చేస్తాడంటే ప్రక్కన పెట్టేస్తున్నాడు మీ కొరకు. అంటే ఏం చేస్తున్నాడు? దేవుని స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు వరకు నీ చేశా, నేను చెప్తే కప్పలు వచ్చాయి, పేలు బాగా గుర్తున్నాయి మీకు, పేలు వచ్చాయి, ఈగలు వచ్చాయి, మిడతలు వచ్చాయి, నీళ్లు రక్తమయ్యాయి, చీకటి వచ్చింది, వడగళ్ళు పడ్డాయి, పొక్కులు వచ్చాయి, పొడవలు వచ్చాయి, మచ్చలు వచ్చాయి, ఎన్ని కావాలంటే అన్నీ. ఇప్పుడు ఏమనుకుంటున్నాను? ఇప్పుడు నేను దేవుడిని అయిపోయా అంటే ఆ వరాన్ని మిస్యూజ్. నీకు ఇచ్చిన యోగ్యతలోనే దేవుడికి మహిమ కలుగుతుంది. నీకివ్వబడని దానిలో దేవునికి మహిమ రాదు. ఆమేన్. అర్థమైందా? నీకివ్వబడని దానిని నువ్వు ఉపయోగిస్తే దేవునికి మహిమ రాదు. మూర్ఖులారా, మీ కొరకు నేను ఇది చెయ్యాలా అనగానే దేవుడు అన్నాడు, మోషే ఒకసారి నేను నీకు చెప్పానా? ఆ తరమని నేను నీకు చెప్పానా? ఇప్పుడు మోషే డల్ అవుతున్నాడు, దిగిపోతున్నాడు. భుజం మీద నేనొకట భుజం మీద చేసి గట్టి నొక్కుంటాడు దేవుడు. నేను నీకు అట్లా చెప్పానా? అప్పుడప్పుడు మన పిల్లలను దగ్గర తీసుకొని గిచ్చుతో నవ్వుతో మాట్లాడతాం కదా, అప్పుడు వాడు మెలికలు తిరుగుతూ ఉంటాడు. ఏం చెప్పాలి అర్థం కాదు. టీచర్ చేసేది. ఒకసారి నాకేమైనా ఇంగ్లీష్ వచ్చేది కాదు. ఎక్కడ ఈ కందులపాడు స్కూల్లో ఇంగ్లీష్ నేర్పరగా, ఏబిసిడీలు కూడా నేర్పరు. ఎర్లీ స్కూల్కి వెళ్తూ 6వ తరగతికి వెళ్తూ అప్పుడు ఏబిసిడీలు స్టార్ట్ చేశారు. 7వ తరగతికి వెళ్ళగానే పాఠం వచ్చింది. దేవసాయం గారి భార్య లోరా ఆంటీ, ఆమె ఇంగ్లీష్ నన్ను చదవమంది. నాకు వస్తేనేగా
నాకేం చదవటం రావట్లేదు, కనీసం ఒక లైను నాకు వచ్చిందల్లా ఏంటంటే ది, ఈజు, వాజు, అండో, దట్టో, ఇయే విచ్చి కూడా రాదు. ఆ విచ్చి కూడా తెలిసేది కాదు నాకు, అసలు ఏం తెలిసేది కాదు. చదవమంటే నేను నోట్లో అంటున్నాను నేను. ఎలా అంటే వన్స్ అగైన్ అంది, ఆ పదం వన్స్ అగైన్ అని వన్స్ అగైన్ అన్నా. అది ఆ పదం వన్స్ అగైన్ అంటే ఆ పదమేమోనని అవేమో వన్స్ అగైన్ అంది, అంటే మళ్ళీ చదవమంది. నేను ఆ పదమే వన్స్ అగైన్ అని వన్స్ అగైన్ అన్నా. ఇక అప్పుడు ఇక్కడ పట్టుకొని ఇంగ్లీష్ రాదు నీకు, నవ్వుతా మాట్లాడుతుంది. నేను మెలిగిన తిరుగుతున్నా, ఇటు తిరుగుతున్నా, బొడ్డు దగ్గర పట్టుకుంది, మామూలుగా పట్టుకోలే, అంత గట్టిగా పట్టుకుంది. కొట్టేది కాదు కానీ తొడపాశం పెట్టేది, గిల్లేది, బాగా గిచ్చేది. పోయింది కానీ అమ్మా. ఇప్పుడు ఆ దేవుడు కూడా మోసాను అట్లాగే పట్టుకుని, నేను నీకు చెప్పాను అట్లాగా కొట్టమని చెప్పాను, నేను నిన్ను కొట్టమని చెప్పానా, మాట్లాడమని చెప్పానా? ఈ మెలికలు తిరుగుతున్నాను, ప్రభు మాట్లాడమన్నావు, మరి కొట్టావు ఎందుకు? నేను నీకు ఆ యోగ్యత ఇచ్చానా, ఆ వరం ఇచ్చానా నీకు? లేదు ప్రభు, తప్పు పెనాల్టీ. నీకు ఇవ్వబడని వరమును ఉపయోగిస్తే నేను మహిమ పొందను. నీకు ఇవ్వని ధన్యతను నువ్వు ఉపయోగిస్తే దాని ద్వారా నేను మహిమ పొందను. నీకు ఇవ్వబడిన వరములోనే నేను ధన్యతను పొందుకుంటా, మహిమ పొందుకుంటా. అది దేవుని క్రమం అండి, అది దేవుని క్రమం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను ఒక మాట చెప్పాలి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళే ముందు 10:10 అయింది, ఒక పావు గంట, పర్లేదా? లాస్ట్కి వెళ్తున్నాను అంటే ఒక మాట నేను మీకు చెప్పాలి. ఎలాగంటే ఇప్పుడు ఈ మాట చెప్పొచ్చు నేను. ఇది ఎలాగా అంటే, ఒక సేవకుడు ఉన్నాడు, ఇప్పుడు పాస్టర్ ఉన్నాడు అనుకోండి, నేను నా ప్రవక్త యొక్క స్థానాన్ని నేను తీసుకోకూడదు. నమ్ముతారా? అంగీకరిస్తారా? నేను ప్రవక్త యొక్క స్థానాన్ని నేను తీసుకోకూడదు, అది నా వరం కాదు. అవునా? అలాగే నేను కొన్ని రాసుకొని వచ్చాను. విశ్వాసి, సంఘంలో ఉన్న ఒక విశ్వాసి ఈ బలిపీఠం యొక్క స్థానాన్ని కోరుకోకూడదు. ఆమేన్. ఆవరణములో ఉండవలసిన విశ్వాసి పరిశుద్ధ స్థలములోకో అతి పరిశుద్ధ స్థలము యొక్క స్థానాన్ని కోరుకోకూడదు. ఆమేన్. రెండవది, సువార్థికుడు లేక ఉపదేశకుడు, వాక్య పరిచర్య చేయువారు ఎవరైనా సరే సేవకుని యొక్క స్థానాన్ని కోరుకోకూడదు. ఆమేన్. ఎందుకంటే నీకివ్వబడిన వరములో దేవుడు మహిమ పొందాలనుకున్నాడు. అది అందుకే చెప్పింది, పిలుపుని, పేతురుని, అపోస్తుడైన పౌలుని ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళకి ఇవ్వబడిన ధన్యతల ద్వారా దేవుడు మహిమ పొందుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను అనుకుంటా, ఒకవేళ దేవుడు పిలుపుని పిలిచి, పిలుపు ఆ 1500 కిలోమీటర్ల అవతల ఒక నపుంసకుడు రథం మీద వెళ్తున్నాడు, నువ్వు అర్జెంటుగా అతను వెళ్ళి కలుసుకోవాలి అని చెప్పగానే లోబడి వెళ్ళిపోయాడు. అదే పేతురుకి చెప్తే, అదే మాట పేతురుకి చెప్తే పేతురు ఏమన్నాడు చెప్పాలి. పేతురు స్వభావం మీ అందరికీ తెలుసు. పేతురు ఏమన్నాడు? ప్రభువా, వాడు నువ్వే తీసుకురా ప్రభువా అనేవాడేమో. నేను వెళ్ళలేను అంత స్పీడ్గా, నీకు అసలు అసాధ్యమైంది ఏమంది, నువ్వు తీసుకురా ప్రభువా, నువ్వు తలుచుకుంటే ఇక్కడికే తెచ్చేస్తావు అనేవాడేమో. అందుకే పేతురుకి చెప్పలేను. ఆమేన్. ఎందుకంటే నేను మరణించబోతున్నానంటే అది నీకు దూరం అవునుగా అన్నాడు ఆయన. నెరవేరుస్తుంటే చూడండి, మీరు ఇప్పుడు గమనించారా? ధర్మశాస్త్రం అంతా యేసుక్రీస్తు గురించే రాయబడి, అవునా? కానీ కొత్త నిబంధన అంతా ధర్మశాస్త్రం గురించే మాట్లాడుతుంది, అవునా? ధర్మశాస్త్రం అంతా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంటే కొత్త నిబంధన అంతా ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతుంది. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే పేతురు అంటున్నాడు, ప్రభువా నీకు మరణం రాకూడదు. ఇట్లాంటి మాటలు మాట్లాడతాడనే పేతురుకి చెప్పలా. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? ఇలాంటి మాట పేతురు చెబుతాడనే ఆ వరం శివల పిలుపుకిచ్చాడు. ఎందుకంటే చెప్పగానే
సరే ప్రభా, సుడిగాలి వచ్చింది, తీసుకొని వెళ్ళిపోయాడు. ఆమె అంటే నీ స్వభావాన్ని బట్టే నీకు వరం. అర్థమైందా? అంటే నువ్వు ఏ పని చేయగలవో దేవుడికి ముందే తెలుసు. ఆమె ఇప్పుడు ఇక్కడ ఓ మాట చూద్దాము. ఇప్పుడు మోషే ప్రవక్త, మోషే అక్క పేరు, ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది, ఎవరు? మిరియాము. ఆమె ఏమంది? నువ్వేనా వాక్యం నీ దగ్గరికైనా వచ్చేది? చెప్పాలి. నువ్వేనా ప్రవచించేది? నేను ప్రవక్తని కాదా? వాక్యం మా దగ్గరికి రాదా? దేవుడు మాతో మాట్లాడ్డా? అరే నువ్వు చెల్లివే, అక్కవే, రక్త సంబంధివే, కానీ నీకు ఆ వరం లేదు. ఆయన ఇందాక చెప్పా, నాయకుడు, మార్గదర్శి, విమోచకుడు, రక్త సంబంధి మోషే, ప్రవక్త. ఆమె హల్లెలూయా. దేవుడు మోషేని ప్రవక్తగా మార్చుకున్నాడు. అతనికి అగ్నిస్తంభం యొక్క అనుభవం ఉంది మోషేకి, కానీ మిరియాముకు లేదు. ఆ అగ్నిస్తంభం యొక్క ఆ దర్శనము లేదు, ఆ అనుభవం లేదు. దేవుని స్వరాన్ని విన్న ఆ యొక్క అనుభవం మిరియాముకు లేదు. కానీ ఆమె ఏమనుకుందంటే మోషే యొక్క స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుడు ఏం చేశాడు? అదేనా అంటున్నా, నీ వరము కాని దాని జోలికి నువ్వు వెళితే శ్రమలు వస్తాయి. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అబీమెలెకు యూదులను ఏలటానికి నీకు అర్హత లేదయ్యా, కానీ నువ్వు కోరుకుంటున్నావు. ఇది యోతాం అనేవాడు, గిద్యోని యొక్క చివరి కుమారుడు. ఆ 70 మందిని చంపుతుంటే వెళ్ళి దాక్కున్నాడు. అతడు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు, మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? మా తండ్రి మిద్యానీయుల చేతిలో నుంచి మిమ్మల్ని రక్షించిన ఆ సంగతి మీరు మర్చిపోయారు. మర్చిపోయి ఎవరిని రాజుగా ఎన్నుకున్నారు తెలుసా? నేను ఒక కథ చెప్తా వినండి అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాడు. చెట్టులన్నీ కలిసి, చెట్టులంటే యూదులు, చెట్టులన్నీ కలిసి అనుకున్నాయంట, మనకు ఒక రాజు కావాలి మనల్ని ఏలటానికి. ఎక్కడికి వెళ్దాం అంటే ఎక్కువ మెజారిటీ అందంట ఒలివ చెట్టు దగ్గరికి వెళ్దాం. ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్లన్నీ కలిసి అడిగాయంట. మీరు వాక్యం తర్వాత చూసుకోండి అమ్మా, మీరు చెప్పేటప్పుడు బాగా వాక్యం చూస్తున్నారు, మీ మెడల పైకి లెగుచును గాక. ఆమె మీరు ఇంటికాడ చదువుకోండి, హోంవర్క్ అక్కడ చేయాలి, క్లాస్ వర్క్ ఇది. ఆయన అన్నాడంట, ఆ ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాయి అంట, మమ్మల్ని నువ్వు ఏలతావా, మా మీద నువ్వు రాజుగా ఉంటావా? ఇప్పుడు ఒలివ చెట్టును చూసి మనం వాటి నేర్చుకోవాలి. బా ఏం అవకాశం ఇచ్చారు నాకు, చెట్లన్నిటిని ఏలటానికి నాకు అందరు కలిసి ఒక యోగ్యత ఇచ్చారు, కాబట్టి సరే మీరు చెప్పినట్లే నేను వింటాను అని అనలేదంట. ఏమన్నదో తెలుసా? నా నుండి ఒక తైలము తీయబడుతుంది, నా నుండి ఒక మధురమైన తైలము, ఆ తైలము ద్వారా మనుషులకి అభిషేకించడానికి ఆ తైలమే, దేవుణ్ణి అభిషేకించడానికి ఆ తైలమే, దీపస్తంభము వెలిగించబడాలన్న ఆ తైలమే, హల్లెలూయా, ప్రదీపము వెలగాలన్న ఆ తైలమే, దేవుని మందిరములో బలిపీఠము యొద్ద 7 దీపస్తంభాలు ఎలగాలన్న ఆ తైలమే. నేను ఆ దేవుని సన్నిధిలో వెలుగునివ్వటమే కాదు, అనేక మందిని అభిషేకించటానికి దేవుడు నా తైలాన్ని వాడుతున్నాడు. అది నాకు ఇవ్వబడిన వరము, అది నాకు ఇవ్వబడిన ధన్యత. ఇప్పుడు ఆ వరాన్ని నేను పక్కన పెట్టి మిమ్మల్ని ఏలటానికి వచ్చి వీళ్ళు చెప్పినట్టు ఇటు తలకాయ ఊపి, వీళ్ళు చెప్పినట్టు ఇటు తలకాయ ఊపి, సంఘము వెనకాల ఉన్నోళ్ళు కాదు కాదు అయ్య గారు మనం ఎట్లా చేద్దామంటే సరే అని, లేదు మెజారిటీ ఎక్కువ ఉంది ఇలా చేద్దామంటే ఎలా అని, మీ కొరకు నేను తల అటు ఇటు ఊపుతా, మీ దగ్గరికి నేను రావాలా అన్నదంట. ఎవరో ఇప్పుడు ఒలివ చెట్టును చూసి మనం నేర్చుకోవాలి. నీకు ఇవ్వబడిన వరం ఏంటి, నీకు ఇవ్వబడిన ధన్యత ఏమిటి, నీకు ఇవ్వబడిన స్థానం ఏమిటి, దాన్ని వాడు, ఎక్కడైనా ఫలిస్తావు. ఎంతమంది మధ్యలో ఉన్న నీ వరాన్ని, మోషేకి ఇవ్వబడిన వరము కర్ర కింద పడగా పాము అయిపోయింది, పామును పట్టగానే ఐగుప్తులు అందరి ఎదుట దేవునికి మహిమ వచ్చింది. అక్కడ వాక్యం ఎవరికి తెలియదు, దేవుడి గురించి ఎవరికి తెలియదు, యెహోవా అంటే తెలియదు, యావే అంటే తెలియదు. అయినా
దేవుడు నన్ను పంపించాడు. హెబ్రీల దేవుడు, మా పితరుల దేవుడు అబ్రహాము దేవుడు నన్ను పంపించాడు. ఉన్నవాడు అనువాడు అయాం దట్ అయాం అన్నాడు ఆయన. హల్లెలూయా. అవునా? అయాం దట్ అయాం, నేనే దేవుడను. ఆమేన్. ఆయన పంపించాడు నన్ను అనగానే ఆ చేసిన క్రియల ద్వారా వాక్యమే దేవుడే తెలియని ప్రజల మధ్య మోషే దేవుడు ఘనత పొందుకుంటున్నాడు. నీకు ఇవ్వబడిన వరము నువ్వు ఎక్కడ వాడినా నీకు మహిమ కలిగిద్ది, దేవునికి మహిమ కలిగిద్ది. ఆమేన్. ఇప్పుడు ఒలీవ చెట్టు మంచి అవకాశం కదా. రాజుగా ఉండటం అంటే ఎవడకాడు. యెషయా కొడుకులు తొందరపడలా. రాజు అవకాశం వచ్చింది ఇశ్రాయేలీని ఏలటానికి. రాజుగా ఉండాలి, దేవుడు నన్ను పంపించాడు, యెషయా నీ కొడుకులను పిలువంటే ఎవడకాడే కండలు తిరిగిన వీరుడు, ఎవడకాడే బలిష్ఠులు, యుద్ధ వీరులు అందరూ వచ్చి వరుసగా ఆ గదిలో కింద సతికిలబడి కూర్చున్నారంట. ఒక ప్రవక్త ఎవరిని పిలుస్తాడో అని. యెషయా అన్నాడు, ఆ పెద్ద కొడుకుని పంపిస్తున్నాను. పెద్ద కొడుకు ప్రవక్త నా గదిలో పంపిస్తే చూసి అనుకున్నాడంట, దేవుడు ఇతను నేను ఎన్నిక చేసుకుందని. దేవుని స్వరం వెనక నెత్తి మీద ఒక్కటి ఎట్టిచ్చాడంట, ఈడు కాదు. ప్రజలా అంటే ఎవరికి వాడే రాజు అవ్వటానికి అంటే అలాంటి అవకాశం మరలా రాదు. ప్రజలను ఏలటానికి అలాంటి అవకాశము రాదు. దేవుడేమో నన్నే ఎన్నిక చేసుకున్నాడేమో అని ఎవరికాడో వస్తుంటే దేవుడు చెప్తున్నాడు, ఈడు కాదు. ఇప్పుడు చెట్లు అవకాశం కలగజేసే ఒలీవ చెట్టుకి మమ్మల్ని ఏలటానికి మాకు రాజు కావాలి, నువ్వు ఏలతావా అంటే ఒలీవ చెట్టు అంది, దేవుడు నాకు ఒక చిన్న వరం ఇచ్చాడు, అది చాలు నా జీవితానికి. నా బ్రతుకు కాలం అంతా ఆ వరముతో బ్రతుకుతాను. ఎందుకంటే నాకు ఇవ్వబడిన వరము ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, మనుషులకు కూడా మహిమ కలుగుతుంది. నేను ఈ వరాన్ని కాదనుకొని మరొక స్థానాన్ని తీసుకోవడానికి నేను ప్రయత్నము చెయ్యను. ఒలీవ చెట్టుకు మనం చప్పట్లు కొడదాం. రెండవది, ఇంకా 5 నిమిషాల సమయం ఉంది. రెండవది అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్దాం. అంజూరపు చెట్టుకి ఇచ్చిన ధన్యత ఏంటంటే మంచి శ్రేష్టమైన ఫలాలు. యేసు ప్రభువే ఆ ఫలాలు తెలాలనుకున్నాడు. ఎంత ధన్యత ఆ చెట్టుకి. జాంకాయ, మామిడికాయ, తాటికాయ తినాలనుకోలేదు యేసయ్య. మనకులాగా పళ్ళల్లో పిక్కిపోయే మామిడికాయలు తినాలనుకోలేదు ఆయన. అంజూరపు ఫలం తినాలనుకున్నాడు. ఆమేన్. దేవుడే ఒక చెట్టు యొక్క ఫలము తినాలి అనుకున్నాడంటే ఆ చెట్టు ఎంత ధన్యత. సృష్టికర్తే, సృష్టించిన దేవుడే, అంజూరపు చెట్టును సృష్టించిన దేవుడే ఆ ఫలము తినాలని ఆయనే ఆశపడితే ఆ చెట్టుకి ఎంత ధన్యత. ఆ చెట్టు దగ్గరికి వచ్చినాయి అంట, నీకు ఒక విలువ ఉంది అంజూరమా, నీకు చాలా యోగ్యత ఉంది, అన్ని ఫలాల కంటే నువ్వు శ్రేష్టమైన ఫలం కలిగిన దానివి, మరి చెట్లన్నిటి మీద నువ్వు రాజుగా ఉండొచ్చు కదా అని చెట్లన్నీ కోరుకున్నాను. అంజూరపు చెట్టు అన్నట, దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు, మాధుర్యమైన ఫలము ఇచ్చే చెట్టుగా నన్ను ఉంచాడు. నేను మిమ్మల్ని ఏలటానికి వచ్చి సగం మంది ఇట్టంటే ఇట్టగా, సగం మంది అట్టంటే అట్టగా, ఈ తలకాయ ఒకటానికి నేను ఇటు అటు తల ఒకటానికి రావాలా? నేను రాజుగా ఉండటానికి నేను రాను. నాకు ఇచ్చిన వరం నాకు చాలు, దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది అన్నాడు. వాళ్ళ చెట్లన్నీ మళ్ళీ ప్రయాణం స్టార్ట్. ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు అనుకున్నారంట. సరే చెట్లు ఇంట్లో తీగల దగ్గరికి వెళ్దామని ద్రాక్షావళి దగ్గరికి వెళ్ళారు. ఆమేన్. చూడండి, అందుకే అన్న ఒక మనిషి యొక్క పరిపూర్ణమైన జీవితం ద్వారా నీకు బుద్ధి రాకపోవచ్చేమో, కానీ ఈ చెట్ల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ చెట్ల ద్వారా ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ చెట్లను చూసి ఆ గుణలక్షణాలు మనం నేర్చుకుందాం ఈ రోజున. నీకు ఇవ్వబడిన ధన్యత వాడబడు, ఫుల్గా వాడబడు. అందులో నీకు 100కి 1000 మార్కులు వచ్చేస్తాయి, దేవుడు ఇచ్చేస్తాడు. నీది కాదు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారు కుర్చీలో కూర్చుంటాడు, మొత్తం దగ్గర ఫీన్ ఒకటి నిలబడతాడు, నెత్తి మీద తెల్ల టోపియో, నడుముకు ఒక ఎర్ర బెల్ట్ పెట్టుకొని, తెల్ల బట్టలు వేసుకొని నిలబడతాడు, కర్ర ఒకటి పట్టుకొని. అవునా? ఇప్పుడు కలెక్టర్ గారు బయటికి వెళ్ళాడు, ఈడెళ్ళి కుర్చీలో కూర్చుంటాడా? లేదు. వీడికి నమస్కారం పెట్టేవాడు వీడికి పెడతాడు, వాడికి పెట్టేవాడు వాడికి పెడతాడు.
ఆమేన్. అది వారికి ఇవ్వబడిన ధన్యత. హల్లెలూయా. కనుక సంఘములో కూడా దేవుడు పరిచర్య విధానాల్లో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య అప్పగించినప్పుడు ఆ పరిచర్యను పూర్తిగా వాడు. నీకు ఇవ్వబడిన పరిచర్యని పక్కన పెట్టి మాట్లాడమంటే కొట్టొద్దు. బండతో మాట్లాడు అంటే నువ్వు కొట్టొద్దు. అది నీ పరిచర్య కాదు, అది నీ పని కాదు. హల్లెలూయా. మాట్లాడు, అదే నీ పరిచర్య. దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎక్కడ ఉన్నాం మనం ఇందాక? ద్రాక్షావళి దగ్గర. ద్రాక్షావళి దగ్గరికి చెట్లన్నీ కలిసి వెళ్ళి అంట. ఏమండి, కంగారు పడుతున్నారా? 5 నిమిషాలు, 5 నిమిషాలా? పర్లేదు కదా, 10:30కి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ద్రాక్షావళి దగ్గరికి వెళ్ళి అడిగినాయి అంట, అయ్యా ద్రాక్షావళి కాస్త మా చెట్లన్నిటి మీదకు నువ్వు రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలన చేయాలి. ద్రాక్షావళి అన్నదంట. ఏమన్నది? దేవుడు రుచిగల మాధుర్యమైన, అవునా, ఆ ద్రాక్ష రసము ద్వారా అనేక మందికి ఉత్తేజాన్ని కలగచేసే గుణాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అనేక మందిని ఉజ్జీవింపచేసే ఆ వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ వరాన్ని విడిచిపెట్టి మిమ్ముల్ని ఏలటానికి మరొక స్థానాన్ని నేను తీసుకొని మీరు ఎటు చెబితే అటు నేను తల అటు ఇటు ఓపటానికి నేను రాను అన్నదంట. ఎవడో ఉంటాడండి, ఒకడు ఉంటాడు, నాకు ఈ స్థానం ఇస్తేనా, నాకు రాజుగా నన్ను ఎన్నుకుంటేనా నేను వచ్చి ఏల్తా అనేవాడు ఒకడు ఉంటాడు. లేకపోతే ఒక ఆమె ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను చెప్తాను, సంఘములో కుటుంబంలో చెప్తానే వినండి, భార్యల్లారా మీ భర్త స్థానాలను మీరు తీసుకోవద్దు. నువ్వు స్త్రీవి, లోబడి ఉండాలి, అదే నీ స్థానం. నీ భర్త స్థానాన్ని తీసుకొని నీ భర్త నిర్ణయాలు నువ్వే తీసుకొని కుటుంబానికి దెబ్బ, కుటుంబానికి క్షేమం కాదు. నీ భర్త నిర్ణయం కూడా నీవే తీసుకొని నీది కాని దాని మీద నువ్వు పెత్తనం చేసే ప్రయత్నం సంఘంలో ఏ స్త్రీ చేయొద్దు. బైబిల్లో 2 స్త్రీలు తీసుకొస్తున్నా, ఒక యెజబేలు, ఒకళ్ళ రూతు. ఒకళ్ళ యెజబేలు, ఒకళ్ళ రూతు. రూతు తన యజమానుడి యొక్క పొలము తప్ప మరొక పొలములోకి వెళ్ళటానికి ఇష్టపడలేదు. కానీ యెజబేలు తనది కాని పొలములో ఆమె దాన్ని స్వాధీనపరచుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. స్వభావాలు చూడండి. యెజబేలు తన భర్త స్థానాన్ని తీసుకొని ఏలటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ రూతు బోయేజు యొక్క దుప్పటలో దూరటానికి, లోబడటానికి, ఆయన చెంత ఉండటానికి ఇష్టపడుతుంది. యెజబేలు దేవుని సన్నిధిని, దేవుని ప్రవక్తను, దేవుని యాజకుడిని అవమానపరచటానికి, లేకపోతే హెచ్చరించడానికి, చంపడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ రూతు దేవుని రక్త సంబంధి విమోచకుణ్ణి ఆమె ఏం చేస్తుందంటే లోబడి ఆయన చెప్పినట్లుగా, ఆయన పరిగేరుకోమన్నట్లుగా, ఆయన చెప్పినట్లుగా జీవించడం ప్రారంభించింది. ఎంత తేడా చూడండి. ఎవరు ఆశీర్వదించబడ్డారు? యెజబేలా, రూతా? ఎందుకంటే ఆమెది కాని దాన్ని కోరుకుంటుంది. ఆమె కాని దాన్ని ఏమంటారు, ప్రవక్త మాట్లాడతాడు, ఆమె ఎప్పుడు కూడా రంగులు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తన మూతికి, కళ్ళకి, పెదాలకి, ఇంకెక్కడెక్కడో రంగులు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈమె ఒక సామాన్యమైన స్త్రీ వలె. రూతు ఒదిగి, లోబడి, ఆమెన్. హల్లెలూయా. ఓ నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ ఉంటావు నేను అక్కడ ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు, నిన్ను విడువను అని తన అత్తకి, అంటే సేవకుడికి లోబడి ఆమె జీవిస్తుంది. దేవుని ద్వారా పంపబడిన రక్త సంబంధికుని యొక్క పొలము తప్ప మరొక పొలంలోకి వెళ్ళటానికి ఇష్టపడలేదు, కోరుకోలేదు కూడా. కానీ యెజబేలు అలా కాదు. తనది కాని దాన్ని కోరుకొని ఏమైందంటే కుక్కల పోలయ్యింది. ఏమైంది? నువ్వు ఎప్పుడైతే నీ భర్త యొక్క స్థానాన్ని నువ్వు తీసుకుంటావో నీ జీవితం కూడా అలాగే కుక్కల పాలైపోద్ది. ఒక మరణకరమైన స్థితిలోకి దేవుణ్ణి నెట్టేస్తాడు. నీ భర్త నీ తల. నీ భర్తను నువ్వు ఎక్కడ ఉంచాలి, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ ఉండాలి. కానీ నీవు నీ భర్తను ఇది చేసుకొని నువ్వెక్కడ ఉండటానికి ప్రయత్నం చేస్తే యెజబేలుకి ఏది జరిగిందో అది కూడా నీకే జరిగింది. అదే జరిగింది. కుటుంబంలో 10 మంది ఉన్నారు అనుకోండి, పిల్లలు తల్లిదండ్రుల స్థానాన్ని తీసుకోకూడదు. ఏనండి?
పిల్లలు తల్లిదండ్రుల స్థానాన్ని తీసుకోకూడదు. తండ్రి నిర్ణయం తర్వాతే ఏదైనా. ఆమేన్. అలాగే పెద్దవాడి యొక్క స్థానాన్ని రెండోవాడు తీసుకోకూడదు. రెండోవాని యొక్క స్థానాన్ని మూడోవాడు తీసుకోకూడదు. మూడోవాని యొక్క స్థానాన్ని నాలుగోవాడు తీసుకోకూడదు. నాలుగోవాని యొక్క స్థానాన్ని ఐదోవాడు, అలాగా తొమ్మిదోవాని యొక్క స్థానాన్ని పదోవాడు తీసుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో మనకు తెలుసు, ఆ స్థానాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన వారిని దిక్కులేని వారిగా పరిగెత్తించాడు దేవుడు. ఆమేన్. ఒలీవ చెట్టు అలా కోరుకోలేదు, అవకాశం వచ్చిన. అంజూరపు చెట్టు కోరుకోలేదు, అలాంటి అవకాశం వచ్చినా. ద్రాక్షావళికి అవకాశం వచ్చిన, అలాంటి అవకాశం వచ్చినా కోరుకోలేదు. కానీ ఒకటి ఉందండి, ముళ్ళ చెట్టు. ఎవడూ ప్రేమించడు. అంజూరపు చెట్టు ఎక్కుతాడు, ఒలీవ చెట్టు ఎక్కుతాడు. ఎవరైనా ఎక్కండి, వెళ్ళి ఇంగ్లీష్ కంప చెట్టు ఎక్కండి, తుమ్మ చెట్టు ఎక్కండి. ఎంత బాగుంటాయి మీలో, దాన్ని చూడగానే దాని దగ్గరికి వెళ్తానికి భయపడతారు. వీళ్ళందరూ వెళ్ళి చూడండి, స్టార్ట్ అయిపోయింది అసలు. ఎంత ఫైర్ అంటే ఫైర్ ఈజ్ ఫైర్ అన్నట్టుగా లేచింది అది. వెళ్ళి వీళ్ళందరూ వెళ్ళి అన్నారంట, చెట్టు దగ్గరికి వెళ్ళి అన్నారంట, ముళ్ళ చెట్ట నువ్వు మమ్మల్ని ఏలటానికి రాజుగా ఉంటావారు. కానీ అది ఒక్కసారి వదిలిచ్చిందంటండి. వదిలిచ్చి వచ్చారా, కలజోడు ఇలాగే సరి చేసుకొని, సరే మీ అందరికి ఇష్టమేనా నేను ముళ్ళ చెట్టు మీ రాజుగా ఉండటానికి? చెట్లు అన్నాయంట, నువ్వు రాజుగా ఉండటం మాకు ఇష్టమే అన్నాయంట. సరే ఓకే, మీరందరూ నన్ను కోరుకుంటున్నారా? కోరుకోకపోతే ఇప్పుడే నాలో నుంచి అగ్ని వచ్చి లెబానోను చెట్టుని మిమ్మల్ని అందరినీ కాల్చేస్తుంది. అప్పుడు వార్నింగ్లే స్టార్టు. అసలు ఆ పెత్తనం ఇవ్వటం అవకాశం అంతే. ఇక వార్నింగులు ఎట్టంటే తొక్కేస్తుంది ఇక. ఎందుకంటే రాజు అసలు వాళ్ళ మాట అంటమే ఆలస్యం అండి, అంటమే ఆలస్యం. నువ్వు మాకు రాజుగా ఉండాలని చెప్పటమే ఆలస్యం. ఇది ఫీల్ అయిపోతుంది ఈ ముళ్ళ చెట్టునే, రాజునే. ఇంకా అభిషేకం తీసుకోవాలా, ఆ పాత్రలోకి నడిపించబడలా, కిరీటం పెట్టలా, ఏమల్లా వార్నింగ్లు ఇచ్చేస్తుంది. నాలో నుంచి అగ్ని వచ్చింది, నిన్ను కాల్చిద్ది, నిన్ను తొక్కేస్తా, నిన్ను కొట్టేస్తా, నిన్ను పడేస్తా. వార్నింగుల మీద వార్నింగులు. ఆ ముళ్ళ చెట్టు ఎవరంటే అబీమెలెకు. ఈ చెట్లు ఎవరంటే యూదులు. హల్లెలూయా. ఎందుకంటే అబీమెలెకు పెత్తనం ఇవ్వగానే ముందు 70 మంది గిద్యోను కుమారులందరినీ ఒక బండ మీద తలలు పగలగొట్టి చంపేశారు. చూసారా, దేవుని యోగ్యత లేని వారికి, అర్హత లేని వారికి, పిలుపు లేని వారికి సంఘము ఏలుకుంటే ఆ రోజున సమూయేలు చెప్పినట్లుగా వాళ్ళ గాడిదలకు, గుర్రాలకు, స్త్రీలు పొలాల్లో పనిచేసి, భర్తలు వాళ్ళ పొలాల్లో పనిచేసి వాళ్ళు పండించిన పంట అంతా తీసుకెళ్ళి రాజుగారి ఇంటికి వచ్చి, వాళ్ళ శ్రమ అంతా ఎక్కడుందంటే రాజుగారి ఇంట్లో ఉంది. వాళ్ళ కష్టార్జితం అంతా ఎక్కడుందంటే రాజుగారి ఇంట్లో ఉంది. ఎందుకని? వాళ్ళు కోరుకున్నారు మమ్మల్ని ఈ వీడు వెళ్తే బాగుంటుంది అదే. కానీ మరి సమూయేలు ఉన్నప్పుడు సమూయేలు అన్నాడు, ఎప్పుడైనా మీ డబ్బులు నేను కోరుకున్నానా? ఎప్పుడైనా నేను ఆశించానా? సంగమా మీరు నాకు ఇలా ఇవ్వాలని ఎప్పుడైనా ఆశించానా? ఎప్పుడు కోరుకోలేదే. మీ ధనమంతా తీసుకొచ్చి నా పాదాల దగ్గర పెట్టండి అని ఎప్పుడైనా నేను కోరుకున్నానా? వాళ్ళు అంటున్నారు, అయ్యా దైవజనుడా నువ్వెప్పుడు అలా కోరుకోలేదయ్యా, నువ్వెప్పుడు అలా చేయలేదయ్యా, మా నుంచి నువ్వు ఏమీ ఆశించలేదయ్యా, అయినా మమ్మల్ని ఏలటానికి ఒక రాజు కావాలనగానే సమూయేలు ఏడ్చాడంట. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోవాలి, నీకు ఇవ్వబడిన వరాన్ని వాడు. నీవు ఇవ్వబడని వరము గురించి నువ్వు అసలు ఆలోచనే చెయ్యదు. అది నీ ధన్యత కాదు, అది నీ వరము కాదు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఈ రోజున చూడండి, సేవకుడు ప్రవక్త స్థానం తీసుకోకూడదు, ప్రవక్త దేవుని దూత స్థానం తీసుకోకూడదు, దూత దేవుని స్థానం తీసుకోకూడదు. ఆమేన్. అంటే దేవుడు మనకి ఏ స్థానంలో ఇచ్చాడో అందులో మనం ఎలా ఉండాలంటే, దేవుడు ఎవ్వరికి లేని ధన్యత నాకు ఇచ్చాడు. ద్రాక్ష చెట్టు ఒలీవ చెట్టులాగా ఉండాలని కోరుకోవాలా? ఒలీవ చెట్టు అంజూర చెట్టులాగా ఉండాలని కోరుకోవాలా? అంజూర చెట్టు ద్రాక్ష చెట్టులాగా ఉండాలని కూడా కోరుకోవాలి. వారికి ఇవ్వబడిన వరాలు వాళ్ళు వాడారు. అవి ఈరోజు కూడా, ఈరోజు ఎప్పుడైనా మీరు తాడి చెట్టుకి కొబ్బరికాయలు చూసారా? అది కూడా అట్టే పెరిగిద్దిగా. తాడి చెట్టుకి కొబ్బరికాయలు చూసారా? కొబ్బరి చెట్టుకి ఎప్పుడైనా తాటికాయలు కోసారా? లేకపోతే కొబ్బరి చెట్టుకి ఎప్పుడైనా జామకాయలు కోసారా? జామ చెట్టుకి ఎప్పుడైనా మామిడికాయలు కోసారా? చెప్పాలా? కోసారా? మరి ఎవరి ఫలం వాళ్ళు ఇస్తుంటే మనం ఎందుకని దేవుడు మనకిచ్చిన
ఆ ధన్యతను మనం విడిచిపెట్టి, ఆ యోగ్యతను విడిచిపెట్టి ఎందుకు మరొక దాని కొరకు మన హృదయాలు ఎంపర్లాడుతున్నాయి? ఈరోజు మనం ఈ చెట్లను బట్టి అయినా మనం ఏం చేద్దామంటే దేవుని దగ్గర లోబడదాం. అయ్యో, ఒలివ చెట్టుకున్న జ్ఞానం కూడా నాకు లేదా? అంజరపు చెట్టుకున్న జ్ఞానం కూడా నాకు లేదా? ద్రాక్ష చెట్టుకున్న జ్ఞానం కూడా నాకు లేదా? ప్రభువా, నువ్వు నాకు ఏది ఇచ్చావో అది చాలు. నేనైతే అదే కోరుకుంటాను. నాకు మరొకటి అక్కర్లేదు. నువ్వు నాకు ఏది ఇచ్చావో అది చాలు. అంజూర చెట్లు పూయకున్న